పర్సెప్షన్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఒక విషయాన్ని చూసేటువంటి విధానమే అతని యొక్క పర్సెప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటువైపు 6 ఉంది. ఇటువైపు 6 ఉంది. సో అదే 6ని మీరు తిప్పి చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? 9 లాగా కనిపిస్తుంది. ఏ సార్ 6ని తిప్పి చూస్తే 9 లాగా కనిపిస్తుంది. నా వైపు నుండి చూస్తే అది 6. మీ వైపు నుండి చూస్తే అది 9. మీ పర్సెప్షన్ అదే. మీ పర్సెప్షన్లో అది 9. నా పర్సెప్షన్లో 6. కానీ ఎప్పుడైతే దాన్ని వాల్యూ మనం దానికి ఇటువైపు అటువైపు ఒక నెంబర్ని యాడ్ చేస్తామో అప్పుడు అది సరిగ్గా ఉంటుంది. అంటే నా వైపు ఉన్న 6కి నేను ఇటువైపు 3 యాడ్ చేశాను అనుకోండి, మీకు అటువైపు ఎలా కనిపిస్తుంది? అది రివర్స్లో కనిపిస్తుంది. అప్పుడు నెంబర్ రివర్స్ అని అర్థమవుతుంది మీకు. అంతే కదా? సో అంటే ఒక నెంబర్ యాడ్ అయిన తర్వాత పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పటిదాకా మీకు నాకు వాదన అవుతూనే ఉంటుంది. 9 అని మీరు, 6 అని నేను. నేను నిజమే చెప్తున్నా, సారే నమ్మట్లేదని మీరు అనుకుంటారు. సో అలా మనం పర్సెప్షన్ను మార్చబోతున్నాం. మన యొక్క పర్సెప్షన్ని చేంజ్ చేయబోతున్నాం. బీ యాక్టివ్, వాటర్ తాగండి. ఎక్సలెంట్గా మన సబ్జెక్ట్ ఉండబోతుంది. ఆ, నిద్రలోకి వెళ్ళకండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు మనకు దొరకడం కొంచెం రేర్. నాలాంటి వాళ్ళు దొరకడం కొంచెం రేర్. మిగతా వాళ్ళు దొరుకుతారు కానీ నాలాంటి వాళ్ళు దొరకడం రేర్. దొరికినప్పుడే గ్రాప్ చేసుకోవాలి. ఓకే. సో ఈరోజు మన పోస్టర్ ఎంతమంది చూశారు? జూమ్ పోస్టర్ నేను రిలీజ్ చేసిన తర్వాత నేను మధ్యాహ్నం కొద్దిసేపు మెడిటేషన్లో కూర్చున్నాక నాకు ఒక స్పార్కింగ్ కదిలింది. అప్పుడు వచ్చిన థాటే ఇమీడియట్గా పోస్టర్ రూపంలోకి వచ్చింది. సో అప్పటి వరకు నార్మల్గా ఏం చెప్పాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ రాసుకున్నాను. బట్ కాకపోతే ఇక్కడ మిరాకిల్ ఏం జరుగుతుంది చెప్పనా? నేను రాసుకున్న డైరీలో నుండి కాకుండా నాకు ఏ రోజుకి ఆ రోజు ఒక ఆలోచన, కొత్త ఆలోచన వస్తుంది. భగవంతుడు అట్లా ఇస్తున్నాడు. మీ అందరి యొక్క మెడిటేషన్ పవర్ లేదంటే మీ హై ఫ్రీక్వెన్సీ వల్లనో తెలియదు కానీ ఎక్సలెంట్ సబ్జెక్ట్ అయితే వస్తుంది. దానికి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకసారి మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోనండి. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ బాడీకి ఐ లవ్ యూ చెప్పండి మీ బాడీకి. సో అంటే చూడండి మీకోసం ఎంత పని చేస్తుంది. మార్నింగే లేచి కూర్చుంటుంది బాడీ. సో బాడీకి థ్యాంక్ యూ చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం తదాస్తు దేవతల గురించి తెలుసుకోబోతున్నాం. రాసుకోండి. తదాస్తు దేవతల గురించి తెలుసుకోబోతున్నాం. తదాస్తు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీన్ని నేను ఒక పర్సెప్షన్ లెవెల్లో చాలా చేంజ్ చేస్తాను ఇప్పుడు. దానికంటే ముందు ఎంతమంది నేను 96 మూవీ చూశారు? మర్చిపోయాడు అనుకున్నారా? చూసారా? కొంచెం చూసారా? సార్ తెలుగులో కూడా ఉంది మంజునాథ్ సార్. నేను నిన్న మీకు పంపించిన తెలుగు లింక్ ఆటోమేటిక్గా సార్ చూశారు. సార్ అని కోరుకున్నాడు, అది వచ్చేసింది. చూడండి అట్లాంటి సినిమా మూవీస్ చూడండి కొంచెం మంచిగా. అంటే మన యొక్క బ్రెయిన్ ప్యాటర్న్ని మనం చేంజ్ చేస్తే మన ఏజ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఆ మూడ్లోకి వెళ్ళిపోతే అప్పటి పాటలు చిన్నప్పుడు విన్న సాంగ్స్ వినండి ఖాళీ దొరికినప్పుడల్లా. ఆటోమేటిక్గా అప్పటి జ్ఞాపకాలకి బ్రెయిన్ వెనుకకి జర్నీ చేస్తుంది, బ్యాక్ జర్నీ చేస్తుంది. ఏ సార్ నేను లాస్ట్లో రివ్యూ తీసుకుంటాను. అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మన మనసు వయసు తగ్గిపోతూ ఉంటుంది. అట్లా మీరు 20లోకి 18 ఈరోజు ఎంత మీ ఏజ్ ఎంత మర్చిపోయారా? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అంతే. ఓకే. సో తద అస్తు అంటే తద ప్లస్ అస్తు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ తదాస్తు అనే వాళ్ళనే మనం ఏమంటాం అంటే ద డివైన్ ఎస్ పవర్ అంటాం. ద డివైన్ ఎస్ పవర్. ద డివైన్ ఎస్ పవర్. ద డివైన్ ఎస్ పవర్. గ్రామర్ చెక్ చేయకండి, పర్సెప్షన్ని చూడండి. ద డివైన్ ఎస్ పవర్. సో అంటే నార్మల్గా అందరూ కూడా ఏంజల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సార్ ఏంజల్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఏంజల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు మన యొక్క సంస్కృతి, మన దేశం యొక్క ధర్మం చాలా గొప్పగా చెప్తూ ఉంటాం కదా. భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. ప్రపంచానికే ఒక స్పిరిచువల్ వేని చూపించిన కంట్రీ మనది. ఓపికకు, ఓర్పుకు, సహనం ఉన్నటువంటి దేశం. ఒక 200 ఏళ్ళు వేరే ఎవరో ఈ దేశాన్ని పరిపాలించినా కూడా ఓపికతో భరించి స్వతంత్రాన్ని తెచ్చుకొని ఆ, ఇంత ఉన్న మాతృమూర్తి లాంటి ఈ దేశంలో పుట్టిన మనందరం ధనిలమా కాదా? ఎసార్ను అంతే కదా. దేశం అంటే ప్రేమ ఉండాలి మనకి. దేశం అంటే భక్తి ఉండాలి.
దేశం అంటే మళ్ళా మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఉపనిషత్తులలో ఉన్న లా ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఉపనిషత్తులలో నుండి వచ్చినటువంటి కంప్లీట్ ఎనర్జీ, ఈ ప్రపంచాన్ని మార్చిన ఎనర్జీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మన అందరికీ తెలుసు యద్భావం తద్భవతి. తెలుసా అందరికీ? ఎప్పటికి వింటుంటాం కదా, యద్భావం తద్భవతి. మన పూర్వీకులు ఎప్పుడో ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్లో ఉపయోగించేటువంటి అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఏంజల్స్ ఉన్నారని చెప్తున్నారో ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎప్పుడో చెప్పినవి, ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు వీటిని. కానీ విదేశీయులు, స్వదేశీయులు, ఎవరైతే విదేశీయులు ఉన్నారో మన స్వదేశీయులకి విదేశీయుల భాషలో చెబితే నమ్ముతున్నారు. అంతే కదా, అర్థమైందా? విదేశీయులు మన స్వదేశీయులకి విదేశీ భాషలో చెప్తే మన ధర్మం అర్థమవుతుంది. అందుకే కొంతమంది అంటారు, సార్ ఆయన అమెరికా వెళ్ళి నేర్చుకొని వచ్చాడు సార్, యుఎస్ఏ వెళ్ళి నేర్చుకొని వచ్చాడు సార్ అని అంటారు. అందుకే అక్కడికి వెళ్తున్నాను సార్. కానీ మొదటి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఎవరో తెలుసా? కెన్ యూ గెస్? మొదటి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు, టీచర్, మాస్టర్ తెలుసా ఎవరో? గెస్ చేస్తారా? యాక్టివ్ పార్టిసిపేట్ చేయండి, చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి. యూనివర్స్. ఇంకా మొదటి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు. ఈ వీడియో చూద్దాం ఒకసారి. మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా తెలిసినా తెలియకపోయినా పనిచేస్తుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది భగవాన్ శ్రీకృష్ణుడు అనే విషయం ఎంతమందికి తెలుసు? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉంటుంది అని చెప్పినటువంటి భగవాన్ శ్రీకృష్ణుడు తన యొక్క జీవితంలో జరిగిన విషయాలని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సక్సెస్ అనేది మనిషికి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. భగవాన్ శ్రీకృష్ణుడు తన జీవితంలో తనకి ఎన్ని విషయాలు తెలిసినా ప్రస్తుత పరిస్థితిని అంగీకరించడం మొదలుపెట్టాడు. కర్మకి తాను బద్ధుడై పనిచేస్తూ ముందుకు వెళ్ళాడే తప్ప దాన్ని ఎదిరించి తిరుగాడి మార్చాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన పుట్టుకనే చాలా కష్టతరంగా ఉంటుంది. ఆయన పుట్టిందే ఒక జైల్లో. శ్రీకృష్ణుడు చిన్ననాడే కుత అనే ఒక రాక్షసుని సంహరిస్తాడు. అంటే ధైర్యం అనేది మన పుట్టుకతోటే మనలో ఉంటుందని సింబాలిక్ గా ఆయన చెప్పాడు. ఆయన చేసే చిన్న చిన్న వెన్నె దొంగతనాలన్నీ కూడా మన జీవితంలో సరదా అనేది ఉండాలి, చిన్న చిన్న సంతోషాలు ఉండాలి అని ఆయన సింబాలిక్ గా చెప్తూ ముందుకు వచ్చాడు. మనం చేసే స్నేహంలో నిజమైన బంధాలు, విలువలు ఉండాలి అని కుచలుడితో ఆయన చేసిన స్నేహాన్ని బట్టి మనకు జీవిత సత్యాన్ని బోధించాడు. మన యొక్క స్నేహాలు డబ్బుతో కాదు, మంచి మనసుతో ముడిపడి ఉండాలి అని తన యొక్క పాత స్నేహితులని ఆయన ఏమాత్రం మర్చిపోకుండా ఈ సమాజంలో వాల్యూస్తో కూడినటువంటి ఫ్రెండ్షిప్ ఎంతో అవసరమని శ్రీకృష్ణుడు తన జీవన విధానం ద్వారా చెప్పాడు. ధర్మ పరిరక్షణ, మహాభారత యుద్ధం మనకేం బోధిస్తుందంటే ధర్మం కోసం మనం ఖచ్చితంగా ఒక వార్ అనేది చేయాలి. అది నీ జీవితంలో నీవు సక్సెస్ అవ్వడం అనేది ఒక యుద్ధం, అదొక ధర్మం, అదొక మహాభారత యుద్ధం. నీవు ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉండడం అనే యుద్ధంలో నీవు ఖచ్చితంగా దిగి యుద్ధం చేస్తేనే గెలుస్తావు తప్ప ఒకే దగ్గర కూర్చొని నాకు ఇది కావాలని విష్ చేస్తే కాదు. ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గీతోపదేశం ప్రతి ఒక్క మనిషికి జీవన మార్గనిర్దేశం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం ఆశించకు. మనసును స్థిరంగా ఉంచితే ఏ పని కూడా కష్టంగా తోచదు. భయపడకు, నీవు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో నీ ధర్మం నిన్ను విజయం వైపుకు తీసుకువెళ్తుంది అని ఆయన కంప్లీట్ గా మనిషికి కావలసినటువంటి కంప్లీట్ మోటివేషన్ ఇచ్చాడు. శ్రీకృష్ణుడు మనకు తెలిపే సత్యాన్ని ఒక్క మాటలో నేను చెప్తాను. జీవితంలో ధైర్యం, ధర్మం, ప్రేమ, స్నేహం, జ్ఞానం, మార్గదర్శకత ఇవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో పనిచేయాలి అంటే యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? యాక్సెప్టెన్సీ. అది వెరీ స్టార్టింగ్లో చేసిన వీడియో, అందుకనే అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మొట్టమొదటిగా దాన్ని ఎక్కువ అంటే ఇంప్లిమెంట్ చేసి చూపించిన వ్యక్తి లార్డ్ శ్రీకృష్ణ.
ఆ, కార్తికేయ 2 మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఎవరికి గుర్తుంది? అతను చెప్తాడు లార్డ్ శ్రీకృష్ణ గురించి. కార్తికేయ 2 ఎంతమంది చూశారు? ఎప్పుడో చూసారా? నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. సో కూడా మనం ఆ దేవుడికి మనకుండే డిఫరెన్స్ ఏంటి? టైం. దేవుడు భగవంతుడు అనేవాడు గతాన్ని, భవిష్యత్తుని, ఫ్యూచర్ని చూస్తాడు. కాబట్టి దేవుడు. సో ఈ టైం అనే లూప్ని గురించి నేను డిస్కస్ చేయబోతున్నా మీ గురించి. అది కూడా ఎక్సలెంట్ సబ్జెక్టు. ఆ, ఎందుకు అరుణ్ సార్ దగ్గరికి వచ్చి కూర్చొని పొద్దున్నే వినాలన్న దానికి మీకు ఒక క్లారిటీ. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ జరిగే సెషన్స్ అలా ఉంటాయి. ఎందుకంటే హాఫ్ ద డే ఈ సిరీస్లో సగం రోజులు నన్ను ఫాలో అయ్యారంటే నాట్ ఈజీ. 14 రోజులు మీరు ఫాలో అయ్యారంటే అది అంత సులభమైన విషయం ఏం కాదు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా హార్ట్ఫెల్ట్గా చెప్తున్నాను. చాలా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఎందుకంటే మోర్ సబ్జెక్ట్ మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని పర్సెప్షన్స్ చేంజ్ చేయబోతున్నాం. పర్సెప్షన్స్, ఇప్పుడు పర్సెప్షన్ అనేది మనం చాలా, ఎందుకంటే ఈ 21st సెంచరీలో మన పర్సెప్షనే మనకు కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది. అంతే కదా? లాస్ట్కి ఒక వీడియో చూపిస్తాను, అందులో ఒక పర్సెప్షన్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో ఇప్పుడు మన పర్సెప్షన్ ఏం చేంజ్ చేద్దామంటే, నార్మల్గా ఒక అందమైన అమ్మాయిని ఎక్కువగా దేంతో పోలుస్తారు? టైప్ ఇన్ చాట్ బాక్స్, యు ఆర్ ఇన్ 20. యు ఆర్ ఇన్ 20 ఏమంటారు? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఫ్లవర్ అంటారు. ఇంకా మేడం మీరు ఏంజల్ అంటారు. చూడండి, ఉమెన్ దగ్గర నుంచి రాలేదు ఆన్సర్. ఎందుకంటే మీకు మీకు తెలియదు ఆ ఫీలింగ్, అందుకే మీ దగ్గర నుండి రాలేదు ఆన్సర్. ఏంజల్ అంటారు. ఏంజల్తో పోలుస్తారు. అబ్బా, ఏంజల్లా ఉందిరా కదా. నిన్న ఎంతమందిని అనుకున్నారు సంపత్ సార్? ఎంతమందిని అనుకున్నారు? నార్మల్గా ఎస్, ఫ్లవర్తో పోలుస్తాం, ఏంజల్తో ఎక్కువ పోలుస్తాం. అయితే ఈరోజు మన పర్సెప్షన్ ఏం చేయాలంటే, ఏంజల్ అంటే ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ గాబ్రియల్ లాంటి పేరుతో ఉంటారు. గాబ్రియల్ అంటే డుమువులు, ప్రథమా విభక్తి. డుమువులు అంటే పురుషుడు. డుమువులు గుర్తుందా? చిన్నప్పుడు తెలుగు లెసన్లో చెప్పారా టీచర్స్? ప్రథమా విభక్తి. దేవుడు అంటే కూడా అర్థం ఏంటి? దేవుడు అంటే ప్రథమా విభక్తి. ఆయన మొదటివాడు, ఆయన చివరివాడు. సొంత డెఫినేషన్ లేదు దేవుడు అనేదానికి. డెఫినేషన్ లేదు ఇక. అది మనకు అర్థం కాని కాన్షియస్నెస్. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. మన దేవుడిని డిఫైన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఆ ప్రథమ విభక్తి, నువ్వు మొదలైందే అక్కడి నుండి మళ్ళీ అక్కడికే వెళ్తావు. అలానే ఏంజల్ కూడా ఏంటంటే, సో వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఏంజల్ అంటే స్త్రీలు కాదు. ఏంజల్ అంటే స్త్రీలు కాదు. తదాస్తు దేవతల్ని మనం ఈ రోజు నుంచి ఏమని పేరు పెడుతున్నాం? తదాస్తు ఏంజల్. రాసుకోండి, తదాస్తు ఏంజల్. సో ఎందుకంటే మనం కొన్ని పదాలను మార్చకపోవడం వల్ల మన సంస్కృతిలో ఉన్న సబ్జెక్టు బోర్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఏ ఏంజల్స్ ఉన్నారు మనకి? తదాస్తు ఏంజల్స్ ఉన్నారు. మనకి ఏది కావాలన్నా తదాస్తు ఏంజల్స్నే కోరండి. అంతేకాని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో కాదు, తదాస్తు ఏంజల్స్ ఉన్నారు. సో ఇక నుండి ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే ఏంజల్లా ఉన్నది అంటారా, ఏంజల్లా ఉన్నాడు అంటారా? మంజునాథ్ సార్ అన్నట్టు, లక్ష్మీ మేడం గారు అన్నట్టు ఫ్లవర్తో పోలిస్తే ఓకే. ఏంజల్ అన్నారంటే మీరు ఆలోచించుకోండి మరి. ఏంజల్ అంటే అమ్మాయిలు కాదు. అట్లా. ఓకే. ఇప్పుడు యద్భావం తద్భవతి అనేది మనం వింటూ ఉంటాం. యద్భావం తద్భవతి అనేది వింటూ ఉంటాం. ఎస్ సార్ నో? అంటే దాని అర్థం ఏంటి? మనసు ఏ భావనను బలంగా పట్టుకుంటే, జాగ్రత్తగా వినండి, మన యొక్క మనసు ఏదైతే ఫీలింగ్ని, భావన అంటే ఫీలింగ్, మనసు ఏ భావనని బలంగా పట్టుకుంటే అది అనుభవంగా మారుతుంది. అది అనుభవంగా మారుతుంది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది అదే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ నేమ్తో చెప్పేది అదే కదా. రియాక్షన్ ఇవ్వండి. మీరు సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి రియాక్షన్ ఇవ్వాలి కదా. సో అంటే మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది, సింపుల్గా చెప్పాలంటే. సో లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్లో చెప్పిన విషయం ఏంటి? యువర్ డామినెంట్ వైబ్రేషన్ బికమ్ యువర్ రియాలిటీ. రాసుకోండి, యువర్ డామినెంట్ వైబ్రేషన్ బికమ్ యువర్ రియాలిటీ. ఈ సీక్రెట్ బుక్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ ఇవన్నీ చెప్పింది ఏ విషయం కదా. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. సో వీళ్ళందరికీ అసలు మూలం ఎవరంటే తదాస్తు ఏంజల్స్. అసలు మూలం ఎవరు? తదాస్తు ఏంజల్స్. మీ చుట్టే ఉన్నారు వాళ్ళు, చూడండి ఒకసారి చుట్టూ చూడండి, కనిపిస్తారు. మీ చుట్టే ఉన్నారు వాళ్ళంతా.
మీరు ఏది చెప్తే అది వాళ్ళని ఈరోజు మనం ఆ ఎనర్జీని యాక్టివేట్ చేయబోతున్నాం. ఇంకా తదాస్తు ఏంజల్స్ ఎవరంటే యూనివర్స్లోని రెస్పాండింగ్ ఇంటెలిజెన్స్. రిపీట్ చేయాలా? ఓకే అండి. యువర్ డామినెంట్ వైబ్రేషన్ బికమ్స్ యువర్ రియాలిటీ. అంటే మీరు ఎలాంటి ఫీల్ అవుతారు? నిన్న చెప్పాను కదా, కోపానికి ప్రేమకి మనం ఎలా వైబ్రేట్ అవుతాం అనేది. సో అలా అనమాట. ఏదైతే మిమ్మల్ని డామినేట్ చేసే వైబ్రేషన్ ఉంటుందో అది రియాలిటీలోకి వస్తుంది, మీ లోపల ఉన్నటువంటిది, మీ అంతరంగంలో ఉన్నటువంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మామూలు వ్యక్తులం కాదు. కేవలం ఈ బాడీనే కాదు, బాడీ కాదనే కాన్షియస్లో ఉన్నారు కదా మీరంతా అయితే. ఎస్ ఆర్ నో? సో మనం ఈ ఫింగర్స్ చూసినప్పుడు గుర్తు రావాలి మనకు మనసు, శరీరం, శరీరం మనసు, ఈ రెండు క్లోజ్ చేసి మనం బుద్ధి, ఆత్మ, పరమాత్మతో కనెక్షన్లో వెళ్తున్నాం. సో కాబట్టి ఎప్పుడు మీరు అరచేయి చూసినా, ఈ 5,000 చూసినా అరుణ్ సార్ గుర్తు రావాలి, ఈ సిద్ధాంతం గుర్తు రావాలి. ఇదే సీక్రెట్ ఇక. మీరు ఏ డిసిజన్ తీసుకోవాలనుకున్నా, ఎక్కడ సక్సెస్ అవ్వాలనుకున్నా, ఈ రెండింటిని క్లోజ్ చేసి మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో లేదా పరమాత్మ దగ్గరికి వెళ్తారో అప్పుడు మీకు కరెక్ట్ ఆలోచన ఇస్తాడు. సరైన ఆలోచన వస్తుంది. మీరు ఒక అన్కండిషనల్ లెవెల్లో ఉన్నప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు అలా. ఎస్, స్క్రీన్ షేర్ చేద్దాం సార్, మనకు స్టాఫ్ రిక్రూట్ చేద్దాం. భరత్ సార్, మనం నెక్స్ట్ సీజన్ 2లో మనం అది ప్లాన్ చేద్దాం. సో ఎందుకంటే జస్ట్ యు ఇమాజిన్ సార్, మార్నింగ్ మనకు 3-4 కౌన్సిలింగ్స్ అవుతున్నాయి, సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా నేను ఒక్కడనే చేయాలి. సో మనకు త్వరలోనే మనది ఒక గ్రేట్గా ఒక క్రియేషన్ జరగబోతుంది. అందులో యు ఆర్ ద పార్ట్నర్స్, మీరు అందరు పార్ట్నర్స్, అందులో నేను సెలెక్ట్ చేస్తాను. ఎస్, యు ఆర్ ద పార్ట్నర్స్. 100 crores సంపాదిస్తారని చెప్పడం కాదు, మీతో సంపాదించేలా చేయడమే నా లక్ష్యం. ఇక చాలు, ఇక చాలు. ఛత్రపతిలో ఉంటుంది డైలాగ్, ఇక చాలు అన్నట్టు. ఒక్క అడుగు అంటాం కదా, ఆ 1% మూవ్ నేను మీతో కలిసి వేపిస్తాను. ఆ 1% మూవ్ ఛత్రపతిని చేస్తుంది మనల్ని. జస్ట్ క్లాసెస్ చెప్పి వెళ్ళడం కాదు, ఆ 1% మూవ్ ఉంటుంది. ఇందులో నుండి 26th డే రోజు ఒక మీటింగ్ జరుగుతుంది. ఇందులో నుండి ఫ్యూ పీపుల్ మాత్రమే ఉంటారు, 1% పీపులే ఉంటారు మేబీ. అలా సెలెక్ట్ చేస్తాను నేను. వాళ్ళతో కలిసి 10 yearsలో 1000 crores క్రియేట్ చేసేటువంటి శక్తి నాలో ఉంది. ఆ ఆ శక్తి నాలో ఉంది, అందుకే నాతో కనెక్ట్ అయి ఉండండి అని చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు రాసుకున్నారు కదా, అసలు తదాస్తు ఏంజల్స్ అంటే ఎవరు? చూడండి, మనము చాలా క్లోజ్డ్ సబ్జెక్ట్ ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, మేనిఫెస్టేషన్ అనేది, అఫర్మేషన్ అనేది చాలా క్లోజ్డ్ సబ్జెక్ట్. మన డిఎన్ఏలో ఉంది అది. ఎక్కడో వేరే దేశం నుండి వచ్చి చెప్పేవాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చి చెప్పేది వాళ్ళు కాదు. ఇది మన డిఎన్ఏలో ఉన్న సబ్జెక్టు. మేల్కొల్పండి దాన్ని, డిఎన్ఏ లెవెల్లో దాగి ఉంది, మీ అంతరంగంలో దాగి ఉంది. తదాస్తు ఏంజల్స్ అంటే యూనివర్స్లోని రెస్పాండింగ్ ఇంటెలిజెన్స్ అండి. సైంటిఫికల్గా నేను కనెక్ట్ చేస్తాను ఈరోజు, సైంటిఫికల్గా. తదాస్తు ఏంజల్స్ అంటే ఎవరు? యూనివర్స్లోని రెస్పాండింగ్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో చెప్పాలనుకున్న సబ్జెక్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్, మనం బేసిక్ లెవెల్లో సీజన్ 1లోనే నా సబ్జెక్ట్ ఇంత డెప్త్గా ఉంది అంటే నేను ఎంత రీసెర్చ్ చేసి ఉంటానో. నెక్స్ట్ సీజన్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయి, ఏ లెవెల్లో ఉండబోతున్నాయో మీరు ఆలోచన చేయండి. నేను కేవలం ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ మాటలు చెప్పేవాడిని అయితే కాదు. నేను బ్రతుకు తెరువు చెప్పేవాడిని, సీక్రెట్స్ని రివీల్ చేసేవాడిని, ఈజీగా కనెక్ట్ చేసేవాడిని. దట్ ఈస్ ద మై ఎనర్జీ, దట్ ఈస్ మై పవర్. అదే నాకు ఉన్నటువంటి క్వాలిటీ. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీకు భగవద్గీత చదివే అలవాటు ఉంటే, భగవద్గీత చదివే అలవాటు ఉంటే 8వ అధ్యాయం మొత్తం మీరు చదివితే, ఓవరాల్గా 8th చాప్టర్ మొత్తం కనుక మీరు చదివితే, సో అందులో నార్మల్గా ఎంఎం వాపి స్మరణ అనే ఒక శ్లోకం ఉంటుంది 6వ వచనంలో. సో దాని యొక్క భావం ఏం చెప్తుంది, ఆ అధ్యాయం యొక్క మొత్తం కంప్లీట్ సారాంశం ఏం చెప్తుందంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పదం, నువ్వు ఏ భావాన్ని, ఏ ఆలోచనని ధ్యానం చేస్తే, అంటే ఏదైతే నువ్వు ఫీల్ అయితే, ఏ వైబ్రేషన్లో నువ్వు ఉంటే అది నీ రియాలిటీలోకి వస్తుంది. ఆ 8th చాప్టర్ చదవండి ఈరోజు, చదివి నాకు చెప్పండి. అంటే యద్భావం తద్భవతి అనే ఓవరాల్ మీనింగ్ వస్తుంది ఆ చాప్టర్ మొత్తంలో. సో అంటే చూడండి, నేను డెఫినేషన్ ఇస్తాను, రాయండి. భావం అంటే ఎనర్జీ, భావం అంటే ఎనర్జీ, భావం అంటే ఎనర్జీ. శక్తి అంటే థాట్, శక్తి అంటే థాట్. మనం పర్సెప్షన్ను చేంజ్ చేస్తున్నాం, పర్సెప్షన్ను చేంజ్ చేస్తున్నాం.
శక్తి అంటే థాట్. ఆలోచన అంటే బిలీఫ్. ఆలోచన అంటే బిలీఫ్. నమ్మకం అంటే యాక్షన్. అంతే కదా. మన నమ్మకాన్ని ఎలా చూపిస్తాం? పిల్లలకు నమ్మకాన్ని ఎలా ఇస్తాం? వాళ్ళు అడిగిన దాన్ని ఇవ్వడం ద్వారా, వాళ్ళకి అన్ని సమకూర్చడం ద్వారా, ఈ యాక్షన్ ద్వారానే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది మన మీద. చర్యలు అంటే రిజల్ట్స్. నమ్మకంగా మనం ఎప్పుడైతే యాక్షన్ చేస్తామో అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు చూడండి, ఎనర్జీ, థాట్, బిలీఫ్, యాక్షన్, రిజల్ట్. ఎనర్జీ మీలో ఉన్న శక్తి, మీ ఆలోచనని, మీ నమ్మకాన్ని కలిపి మీరు రియాలిటీలోకి ఒక యాక్షన్ చేస్తే అది రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది. అది రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది. వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోండి. నిద్ర వచ్చే వాళ్ళు వాటర్ తాగండి, కొంచెం హాట్ వాటర్ తాగండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ సబ్జెక్ట్ ఆల్వేస్ బోరింగ్. మనీ క్లాసెస్ ఎక్కువ వినం, ఎందుకంటే బోరింగ్ కొడతాయి. కానీ కావాల్సింది అదే. కావాల్సింది అదే. ఓకే. అంటే నీ లోపలి భావం నీ బయటి ప్రపంచాన్ని మార్చివేస్తుంది. గత 2 3 రోజులుగా అదే చెప్తున్నా కదా. ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ. ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్. అంటే దీనిని లా ఆఫ్ అట్రాక్షన్ లీడర్స్ ఏమని చెప్తారంటే, ఇదే పదాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లీడర్స్ ఏమని చెప్తారంటే, రాసుకోండి. ద యూనివర్స్ ఈస్ న్యూట్రల్. ద యూనివర్స్ ఈస్ న్యూట్రల్. ఇట్ ఓన్లీ సేస్ ఎస్. ద యూనివర్స్ ఈస్ న్యూట్రల్. ఇట్ ఓన్లీ సేస్ ఎస్. ఓన్లీ యువర్ థాట్స్. ఓన్లీ యువర్ థాట్స్. మీ ఆలోచనలని అది ఫాలో అవుతూ ఉంటుంది గుడ్డిగా. సో మీ ఆలోచనలు మారాలంటే మనం మాట్లాడే పద్ధతి కూడా మారాలి. మనం మాట్లాడే పద్ధతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సీక్రెట్ కీ ఏంటంటే మన మాట మంత్రంగా మారాలి. మన మాట మంత్రంగా మారాలి. మన మాట మంత్రంగా మారాలి. ఎప్పుడైతే మీ మాట మంత్రంగా మారుతుందో అది తదాస్తు ఏంజల్స్కి కమాండింగ్ అవుతుంది, ఆజ్ఞ అవుతుంది. అందుకే మాట మంత్రంగా మారాలి. వాళ్ళు ఉన్నది మీకోసం పనిచేయడానికి. మీ డెస్టినేషన్ని వాళ్ళు క్రియేట్ చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి. మీ మాట మంత్రంగా మారితే మీ మాటకి పవర్ ఎప్పుడు వస్తుంది? మీ బ్రీతింగ్కి పవర్ వచ్చినప్పుడు, మీ థాట్స్కి పవర్ వచ్చినప్పుడు మీ మాట మంత్రంగా మారుతుంది. మీరంటే జరిగి తీరుతుంది అంతే. కాబట్టి మీ మాట మంత్రంగా మారితే దేవతలకు అది ఒక ఆజ్ఞ అవుతుంది, కమాండింగ్ అవుతుంది. మనకు ఉపనిషత్తులలో ఒక పదం ఉంది, మీకు ఇట్లా ఆ, చెప్తా చూడండి. వాక్కు బ్రహ్మస్వరూపం అంటారు. ఏ సార్నో? అవునా కదా? వాక్కు బ్రహ్మస్వరూపం. దీనినే దీనినే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమని చెప్తారంటే, వాక్కు బ్రహ్మ స్వరూపంని మార్చి మార్చి మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు 100 ఎఫర్మేషన్స్ చదివారు కదా, మార్నింగ్ డైలీ చదువుతున్నారు కదా. ఎస్ సార్ నో? చదువుతున్నారా డైలీ మార్నింగ్ ఈవినింగ్? ఒకే మేనిఫెస్టేషన్ని కానీ ఒకే అఫర్మేషన్ని కానీ పదే పదే రిపీటెడ్గా పలికితే అది తదాస్తు ఏంజల్స్ ఆజ్ఞగా భావిస్తారు. ఒకే మాటని, అంటే మేనిఫెస్టేషన్ కానీ అఫర్మేషన్ కానీ ఏదైనా కానీ మీరు పదే పదే అది పలుకుతున్నారంటే దానిని వాళ్ళు ఒక కమాండింగ్గా తీసుకుంటారు, మీరు ఇచ్చిన ఆజ్ఞగా తీసుకుంటారు. ఎస్ బాస్ అంటారు. ఏమంటారు? ఎస్ బాస్ అంటారు. సో అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట మంత్రం. ఓకేనా? సో అలా మంత్రం ఎలా అవ్వాలో నేను చేసి చూపిస్తాను మీకు. సో దీన్నే మోడ్రన్ సైకాలజీలో ఏమంటారంటే ఆటో సజెషన్స్ ప్లస్ న్యూరన్ రీవైరింగ్ అంటారు. ఆటో సజెషన్స్, ఆటో సజెషన్ ప్లస్ న్యూరాన్ రీవైరింగ్ అంటారు. సో మనందరి లక్ష్యం ఒకటే, బిలియనీర్స్. ఎసార్నా? నేను ఈ సీజన్ 1లో చెప్పే, సీజన్ 2లో చెప్పే, సీజన్ 1000 దాకా చెప్పేది అంతా కూడా బిలియనీర్స్కి కనెక్ట్ చేయడమే. సో బిలియనీర్స్ అన్ని వేళలా తదాస్తు ఏంజల్స్ యొక్క ఎనర్జీలో ఉంటారు. రాసుకోండి. ఆ ఎనర్జీలోనే పనిచేస్తారు. మనం ఆ ఎనర్జీలోకి వెళ్ళబోతున్నాం. బిలియనీర్స్ ఆల్వేస్, ఎనీ టైం వాళ్ళు తదాస్తు ఏంజల్స్ యొక్క ఎనర్జీతో పనిచేస్తారు. ఆ ఎనర్జీ మనం ఏంజల్స్ యొక్క ఎనర్జీలోనే పనిచేస్తారు. సో అందులో మనం బాగా తెలిసిన పర్సన్ వారెన్ బఫెట్ను తీసుకుందామండి. వారెన్ బఫెట్ రాయండి. వారెన్ బఫెట్.
ఆయన రీసెంట్గా ఒక లెటర్ కూడా రాశాడు, వాట్ ఈస్ రియల్ సక్సెస్ అని. నిన్న అది చెప్పాలనుకున్నాను, బట్ లేట్ అయింది మీరు హోంవర్క్ చేయకపోవడం వల్ల. ఈ రోజు కూడా హోంవర్క్ అడిగితే ఇంకా లేట్ అవుతుందని అడగలేదు. బట్ చేయడం చేయకపోవడం యువర్ పర్సెప్షన్. చేసిన వాళ్ళకి మాత్రం సక్సెస్ వస్తుంది 100%. సో వారెన్ బఫెట్ తన యొక్క ఏంజల్ ఎనర్జీ ఏంటంటే కామ్ అండ్ బిలీఫ్. రాసుకోండి, కామ్ అండ్ బిలీఫ్. మిమ్మల్ని మిమ్మల్ని మీరు కూడా మీ యొక్క ఏంజల్ ఎనర్జీని రాస్తారు, అది మీరే రాస్తారు. వారెన్ బఫెట్ యొక్క ఏంజల్ ఎనర్జీ ఏంటంటే కామ్ అండ్ బిలీఫ్. సో ఏంటి తన సంపద యొక్క సీక్రెట్ ఏంటి? వారెన్ బఫెట్ యొక్క సంపద సీక్రెట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి ఒక పర్సన్ ఉన్నాడు, అరుణ్ లాంటి ఒక పర్సన్ ఉన్నాడు. సో నేను ఒక ఆలోచనతోటి, ఒక ఒక కంపెనీ ఆలోచనతోటి నేను ఉంటే, ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కామ్గా అబ్జర్వ్ చేసి నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తాడు. నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తాడు. సో అలా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ డెవలప్ కోసం ఆయన హెల్ప్ చేస్తాడు, చేయూతనిస్తాడు. తనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా అలా చేసినప్పుడు ఆ కంపెనీ ఎదుగుతుంది, ఎదుగుతుంది, ఎదుగుతుంది. ఇప్పుడు అతని సంపద అంతా కూడా మనం ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి, విదేశీయుల కంపెనీకి సంబంధించి మనం ఏ ప్రోడక్ట్ను కొన్నా కూడా ఒక 2 పైసలు ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, ప్రపంచం మొత్తం నుండి వెళ్ళిపోతాయి. సో అంటే ఆయనలో ఉన్నటువంటి తదాస్తు ఏంజల్ ఎనర్జీ ఏంటి? కామ్ అండ్ బిలీఫ్, అపార నమ్మకం. నమ్మకంతో ఆయన స్లోగా మనీని తన కోసం పనిచేయడానికి పెట్టినటువంటి ఎనర్జీ ఆయన దగ్గర ఉంది. సో నేను దాన్ని ఏమంటున్నానంటే, తదాస్తు ఏంజల్ ఎనర్జీ ఏంటి? కామ్ అండ్ బిలీఫ్. రాసుకోండి, కామ్ అండ్ బిలీఫ్, కామ్ అండ్ బిలీఫ్, కామ్ అండ్ బిలీఫ్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ని చూద్దాం, ఎలాన్ మస్క్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎలాన్ మస్క్. సో ఈయన యొక్క ఏంజల్ ఎనర్జీ ఏంటి అంటే, ఇంపాసిబుల్ బట్ ఇన్వైటబుల్ మైండ్. ఇంపాసిబుల్ బట్ ఇన్వైటబుల్ మైండ్. అసాధ్యాన్ని ఆయన ఎదుర్కొంటాడు. అసలు ఒక కామన్ మనిషి రాకెట్ కంపెనీని పెట్టాలనుకోవడం, ఆలోచించడమే గ్రేట్ అసలు. మీరు ఒక 100 కోట్లు ఆలోచించండి అంటే, నా తాహతుకు మించి నేను ఆలోచించలేను సార్, దురాశ దుఃఖానికి చేటు అని అంటారు. అది దురాశ కాదు. దురాశ అనేది ఏంటి? ఒక వ్యక్తికి నువ్వు హాని చేయాలనుకునేది దురాశ. అలా ఆలోచించకని చెప్పారు మన వాళ్ళు. దురాశ అంటే ఒక వ్యక్తికి హాని కలిగించే ఏది నువ్వు ఆలోచించవద్దు, కోరుకోవద్దు. అది దురాశ, అది దుఃఖానికి కారణమవుతుంది. అంతేకాని ఆ పదాన్ని ఎక్కువ డబ్బు కావాలి, మోర్ అబండెన్స్ కావాలి అని అనుకుంటే ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీ ఎలా ఉండేదా? ఈరోజు అదానీ అలా కోటీశ్వరుడు అయ్యేవాడా? అసలు ఆయన సక్సెస్ మామూలుగా ఉందా అదానీ? అలా చాలా మంది పీపుల్ ఉన్నారు. మనం పర్సెప్షన్ని మార్చుతున్నాం. ఒక స్పేస్ ఎక్స్ అనే రాకెట్ కంపెనీ తన మైండ్లోకి రావడమే గ్రేట్. అది అసలు మీరు ఎప్పుడైనా ఊహించారా? నాసా వాళ్ళు కానీ, శ్రీహరికోట ఇలాంటి వాళ్ళు తయారు చేస్తారు. ఒక మనిషి కంపెనీ పెట్టడం ఏంటండి? ఒక కామన్ మ్యాన్ రాకెట్స్ కంపెనీ పెట్టడం ఏంటండి? తన దగ్గర డబ్బు లేదు, ఏది లేదు, జస్ట్ నమ్మకంతో బిలీవ్ చేశాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇంపాసిబుల్ దాన్ని ఆయన ఆహ్వానించాడు. అంటే మీరు ఎప్పుడు కూడా అసాధ్యాన్ని మీరు అంగీకరించాలి, వెల్కమ్ చేయాలి. దట్ ఈస్ ద తదాస్తు ఏంజల్స్ పవర్. అసలు నీ వల్ల కాదు, 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 కాదు అని ఎవరైతే అంటారో, ఎస్ అది నా వల్ల అవుతుంది, అది ఎందుకు నేను చెయ్యను అని మీరు చేయాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏంజల్స్, తదాస్తు ఏంజల్స్. అసలు చాలా హ్యాపీగా ఉంది. విశ్వం శర్మ సార్ ఉన్నారో లేదో, పూజలో ఉంటారు మేబీ ఇప్పుడు ఆయన. నాకు కాల్ చేసి చెప్తున్నారు ఏమని, సార్ మా కమ్యూనిటీలో నేను చెప్పేశాను సార్, మాకు అరుణ్ సార్ ఉన్నాడు, 3 ఇయర్స్లో నేను 100 crores సంపాదించబోతున్నాను ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశాడంట. అనౌన్స్ చేసేసాడు. సో దట్ ఈస్ ద పవర్. అది ఏంజల్స్, తదాస్తు ఏంజల్స్ పవర్. అది ధైర్యంగా ప్రకటించాలి. నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. యూట్యూబ్లోనే చెప్పాను నేను. ఆ యూట్యూబ్లో ఉన్న వీడియో ఎటు పోదు, జరిగి తీరుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముంది? తదాస్తు ఏంజల్స్ ఎనర్జీ ఉంది. ఎలన్ మస్క్ యొక్క ఆలోచన అది. సో అలా తను చేసినటువంటి ఏదైతే ధైర్యంగా ప్రకటించాడో, చాలా మంది ఆయన్ని పిచ్చోడు అన్నారు. ఒక మనిషి రాకెట్ కంపెనీ పెడతారా, నీకేమైనా తలకాయ ఉందా, ఇట్లా చాలా మాట్లాడారు. ఎన్నో ఎన్నో రకాలు అవమానించారు. అయినా కానీ తను ప్రజెంటేషన్ చేస్తూ 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 ప్రజెంటేషన్ ఇస్తూ 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 వెళ్తుంటే, టెస్లా కంపెనీ స్టార్ట్ చేసిన వేరేటైనా స్టార్ట్ చేస్తే అది ఈయన చేతిలో పెట్టి దీన్ని నడిపించుకో అని ఇచ్చిండు. ఎస్ఆర్ నో? మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. నిన్నటి వీడియోలో కూడా నీ నీ నేమ్ మార్చుకో అని చెప్పిన ఆయనే 30,000 ఆయన చేతిలో పెట్టి డెవలప్ అవ్వమన్నాడు. ఎలాన్ మస్క్ కూడా అలానే వచ్చింది డబ్బు.
టెస్లా కంపెనీని డెవలప్ చేయని ఆయన చేతిలో పెడితే ఈరోజు చూడండి టెస్లా కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్లాడు. స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. ఎన్ని రాకెట్స్ ఫెయిల్ అయ్యాయో చుట్టూన్న వాళ్ళు నవ్వారు, అవమానించారు, హేళన చేశారు. ఆయన గోల్ ఒక్కటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి, దాన్ని నేను అంగీకరిస్తా. ఆ ఆ మైండ్ సెట్తో మనం ఉండాలి. ఓకేనా? ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, ఎప్పుడైనా చూడండి. నెక్స్ట్ మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి యొక్క తదాస్తు ఎనర్జీ గురించి చెప్తాను. అంబానీ. అంబానీ. సో అంబానీ, ఈ అంబానీ యొక్క ఎనర్జీ పవర్ ఏంటో తెలుసా? చెప్తాను, రాసుకోండి. క్లారిటీ ప్లస్ ఎక్స్పాన్షన్ బిలీఫ్. క్లారిటీ ప్లస్ ఎక్స్పాన్షన్ బిలీఫ్. క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ విషయంలోనైనా. అదేవిధంగా అపారమైన నమ్మకం ఉండాలి. మీరు చేసే పని మీద మీకే నమ్మకం ఉండాలి. మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేనప్పుడు మీరు ఏం చేయకండి. నమ్మకాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఆయన అపార నమ్మకం ఏంటంటే, నేను సింపుల్గా చెప్తాను, వీడియోస్ కనెక్ట్ చేస్తే లేట్ అవుతుంది కాబట్టి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గర జియో సిమ్ ఉందా? జియో ఎంతమంది దగ్గర ఉంది? జియో అందరి దగ్గర ఉంది కదా. సో ఆయన యొక్క క్లారిటీ, అపారమైన నమ్మకం, ఎక్స్పాన్షన్ బిలీఫ్ అంటే అపారమైన నమ్మకం ఎలా ఉంటుందో చెప్తా చూడండి. దాదాపుగా మన ఇండియాలో ట్రాయ్ ఉంటుంది. ట్రాయ్. ట్రాయ్ అంటే కమ్యూనికేషన్కి సంబంధించి, మొబైల్ నెట్వర్కింగ్కి సంబంధించి ఇదంతా కూడా చూసుకుంటుంది. 8 సంవత్సరాల క్రితం అంటే 2012లో కదా జియో సిమ్ లాంచ్ అయింది. ఎప్పుడు లాంచ్ అయింది? 2012లోనేనా? ఎగ్జాక్ట్ ఇయర్ నాకు ఐడియా లేదు, ఎవరికైనా ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. సరే, జియో లాంచ్కు 8 ఇయర్స్ బ్యాక్, 8 సంవత్సరాలకు ముందు ట్రాయ్కి 20,000 కోట్ల రూపాయలు పే చేశాడండి. మీరు జాగ్రత్తగా గమనించండి, సక్సెస్ ఎక్కడ వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. 8 సంవత్సరాలకు ముందు 20,000 కోట్ల రూపాయలు కట్టాడు. ఎంత అండి? 20,000 crores. ట్రాయ్ పర్మిషన్ కోసం కట్టిన డబ్బుని ట్రాయ్ కంపెనీ మళ్ళీ, ట్రాయ్ వ్యవస్థ మళ్ళీ రిటర్న్ ఇవ్వదు. ఏదైతే వైన్ షాప్స్కు సంబంధించి టెండర్స్ వేస్తారు కదా, 2 lakhs 4 lakhs వస్తే షాప్ వస్తుంది, లేదా అమౌంట్. ఎస్ సార్, టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా. సో అక్కడ 20,000 crores ఆయన పెట్టాడు. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటారు? 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8వ సంవత్సరానికి పర్మిషన్ వచ్చిందండి ఆయనకు. ఎన్ని సంవత్సరాలకి? 8వ సంవత్సరానికి దానికి పర్మిషన్ వచ్చింది. 8లో ఇన్ఫినిటీ ఉంది. ఎస్ ఆర్ నో? ఉందా లేదా? సో అప్పుడు ఆయన ఏం చేసాడు? ఇమీడియట్గా, అమ్మ 20,000 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలు నేను అక్కడ ఇస్తే నాకు ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా టక కాస్ట్ పెంచేసి, డబ్బులు పెంచేసి, సిగ్నల్ ఇచ్చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడా? జస్ట్ వాస్తవాన్ని ఆలోచించండి. 1 ఇయర్ ఫ్రీ ఇచ్చాడా లేదా? నెల మొత్తం 1 GB వాడే వ్యక్తులను రోజుకు ఎక్స్ట్రా డేటాలు యాడ్ చేసుకునే విధంగా తయారు చేసిండు. సార్ నో? క్లారిటీ. ఆయన ముందే ఊహించిండు, అరే బాబు మీకు 1 GB కాదు, మిమ్మల్ని రోజుకు 10 GB వాడిపిస్తా అని డిసైడ్ అయ్యాడు ఆయన అప్పుడే. ఈ 8 ఏళ్లలో ఆయన చేసిన ఆలోచన అది. అంతేగాని నా డబ్బు ఏమైద్దో 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 అని ఆలోచించలే. కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది. డబ్బు రావట్లేదంటే మీరు డబ్బు రావట్లేదు అనే ఫ్రేమ్లోనే ఉన్నారు, ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నారు. అది మార్చండి. డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. అట్లా ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆయన కూడా 8 ఏళ్ళు ఏం చేశాడు? ఈ 8 ఏళ్ళు నా డబ్బు ఏమైపోద్దు అని ఆలోచించలే, దాన్ని ఇంకెట్లా డూప్లికేట్ చేయాలి మైండ్లో రన్ అవుతుంది. అపార నమ్మకం ఉంది పర్మిషన్ వస్తుందని. 1 ఇయర్ ఫ్రీగా ఇచ్చిండండి. ఇప్పుడు ఆయన పక్కనే మీరు ఫ్రెండ్గా ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటారు ఆయన గురించి? దీనికి నిజంగా చిప్పు దొబ్బింది, 1 ఇయర్ ఫ్రీగా ఇస్తే నిన్నెవరు వాల్యూ చేస్తారు అని అనుకుంటాం. అవునా కదా? చాలా మంది మా మేడం అడిగే క్వశ్చన్స్ కూడా ఒకటే, ఆయన ఎందుకు ఫ్రీగా పెట్టిండు మేడం, ఆయనకి ఏం అవసరం? చాలా మంది అడిగారు లిటరల్గా ఫోన్ చేస్తే, ఆయనకి ఏం అవసరం అని పెట్టాడు అని. 1 ఇయర్లో మనల్ని మొత్తం మార్చేసిండా? ఇప్పుడు మీరు 1 మంత్కు 1 GB వాడే స్థితిలో లేరు. ఇప్పుడు ఇంట్లో 5G హైఫై ఉండాలి, వైఫై ఉండాలి, నెట్ ఉండాలి, ఫోన్లో అన్లిమిటెడ్ డాటా ఉంటేనే నడుస్తుంది వ్యవస్థ, లేకపోతే నడవదు. అట్లా తయారు చేసిండు. ఈరోజు జియో సంపాదన ఎంత ఉంటుంది ఊహించండి. జియో సంపాదన ఎంత ఉంటుంది? సో అలా అంటే మనం దేన్నైనా రియాలిటీలో కనెక్ట్ చేసుకునే పద్ధతి మారుతుందా లేదా? మన యొక్క పర్సెప్షన్ మారుతుందా లేదా? సో అంటే క్లారిటీతో కూడినటువంటి అపార నమ్మకం ఉండాలి దేని మీదనైనా. మీకు నా మీద అపార నమ్మకం, క్లారిటీ ఉంటేనే
మీరు నా దగ్గరికి వస్తారు. లేదంటే ఇంత మార్నింగ్ ఎందుకు వస్తారు చెప్పండి? మీ టైం చాలా వాల్యుబుల్. చాలా వాల్యుబుల్ మీ టైం. సో ఉన్నారు కాబట్టే అదే మీ యొక్క తదాస్తు ఎనర్జీ. ఒకసారి మీకు మీరు గ్రాండ్ అప్లాస్ చెప్పుకోండి. ఎస్, యూ హ్యావ్ తదాస్తు ఎనర్జీ. సో మీరు చేసే పనిపై, మీపై, మీ మెంటర్పై అపారమైన నమ్మకం, క్లారిటీ ఉండాలి. క్లారిటీ. మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు. గురువుని కూడా మనం పరీక్షించాలి క్లారిటీ తోటి. ఓకేనా? ఓకే. సో బిలియనీర్స్ అంతా కూడా కాన్షియస్లీ అన్కాన్షియస్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మై థాట్ ఈస్ లా అనే యాటిట్యూడ్తో ఉంటారు. రాసుకోండి. బిలియనీర్స్ కాన్షియస్నెస్. బిలియనీర్స్ కాన్షియస్నెస్. మై థాట్ ఈజ్ లా. ఈ యాటిట్యూడ్తో మనం ఉండాలి. ఇదే తదాస్తు ఏంజల్ ఎనర్జీ. మై థాట్ ఈజ్ లా అంటే మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించేది మీ ఆలోచనే. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్తారు కదా, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నెగిటివా పాజిటివా ఏదైనా కానివ్వండి, అది మీరు అనుకున్నది జరుగుతుంది. సో అట్లాగే మన దగ్గర కూడా, అంటే అంత వచ్చేది ఇక్కడ నుండే, మన దగ్గర వీళ్ళ దగ్గర కాదు, ప్రపంచం అంతా వీళ్ళే ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటారు. సో మనకు ఒక అనుమానాలు అనేవి ఉంటాయి. 100% ఉంటాయి అనుమానాలు అనేది. సో వాళ్ళు ఎవరు? నెగిటివ్ తదాస్తు ఏంజల్స్. రాసుకోండి. నెగిటివ్ తదాస్తు ఏంజల్స్. ఇప్పుడు ఆ నెగిటివ్ తదాస్తు ఏంజల్స్ ఎనర్జీని మనం డియాక్టివేట్ చేయబోతున్నాం. డియాక్టివేట్ చేయబోతున్నాం. సో మన పెద్దవాళ్ళు మనందరికి ఇచ్చే మొదటి సలహా లేదా వార్నింగ్ ఏంటి? గెస్ చేయండి. మన అమ్మ నాన్న లేదా మన అమ్మమ్మ తాతయ్యలు మనకు ఒక పదం చెప్తారు స్ట్రాంగ్గా. ఆ, ఏమని చెప్తారు? గెస్ చేస్తారా? శ్రీశైలం సార్ వాటర్ తాగండి, కొంచెం అట్లా బయటికి వెళ్ళి ఒక్కసారి సూర్య నమస్కారం ఒక 2 3 చేసి రండి. ఏమని చెప్తారు? మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎసార్నా? మాట జాగ్రత్త. మాట జాగ్రత్త కదా. సో అంటే తదాస్తు ఏంజల్స్ కూడా మన మాటని ఫాలో అవుతారు కాబట్టి ఆ ఏంజల్స్కి నెగిటివ్కి పాజిటివ్కి మధ్య డిఫరెన్స్ తెలియదు. నెగిటివ్కి పాజిటివ్కి మధ్య డిఫరెన్స్ తెలియదు. మీరు ఏది మాట్లాడినా తీసుకుంటారు వాళ్ళు. అందుకే మాట దగ్గర ఫోకస్ చేయాలి. మాట దగ్గర ఫోకస్ చేయాలి. అందుకే ఒక దెబ్బ కొట్టినా మనం తీసుకోవచ్చు, కానీ ఒక మాటని మనం తీసుకోలేం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిలియనీర్ అవుతాను, నేను బిలియనీర్ అవుతాను అన్నారు అనుకోండి. ఎస్, ఎస్ అంటాయి అవి. ఎస్. నా జీవితం ఇంతే, నేను ఇంతే అన్నారు అనుకోండి. ఎస్. వాళ్ళకి తెలిసింది ఎస్ఏ. అందుకే ఎస్ పవర్ అని పెట్టాను నేను. నాకు 100 కోట్ల, అంత సీన్ లేదులే. ఎస్. అవును, లేదు, నిజమే. ఎస్ అంటాయి అవి. ఎస్. నేను చేయలేను, నేను రెంట్ కట్టలేను ఈ నెల. ఎస్, కట్టలేవు. అంతే. ఎస్. వేరే ఏం లేదు. నా వల్ల కాదు, నాకు ధైర్యం లేదు. ఇలాంటి పదాలకు నేను మొట్టమొదటి సెషన్లోనే డైవర్స్ ఇవ్వమని చెప్పాను. చెప్పానా లేదా? ఎస్ సార్ నో? ఎంతమంది ఇచ్చారు? డైవర్స్ ఇవ్వమని చెప్పానా లేదా? నా వల్ల కాదు అలా. ఎస్. ఎస్ ఏంజల్స్ అన్నమాట వీళ్ళంతా. ఎవరు? ఎస్ ఏంజల్స్. నెగిటివ్ ఏంజల్స్ పేరు ఏంటి? ఎస్ ఏంజల్స్. అది ఎస్ అనే అంటారు. నెగిటివ్ ఏంజల్స్ పేరేంటి? ఎస్ ఏంజల్స్. సో ప్రతి దానికి మీరు ఎస్ చేయాలి, ఎస్ చెప్పాలి. ఓకేనా? సో మీరు డైవర్ట్ చేస్తే, మీరు డైవర్స్ ఇచ్చారనుకోండి, వేర్ ఈజ్ యువర్ వర్క్ ఫ్రేమ్, డ్రీమ్స్ ఫ్రేమ్, హ్యాబిట్స్ ఫ్రేమ్ చెప్పాను కదా, ఏది? ఎంతమంది పోస్ట్ చేశారు? మీ వ్యాలెట్లో ఫోన్పేలో ఎవరు డైలీ పంపిస్తున్నారు మీ వ్యాలెట్లోకే అమౌంట్? ఎంతమంది అరుణ్ గిక్స్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ చేశారు? సో అంటే తదాస్త్ ఏంజల్స్ మీరు ఏదనుకుంటే దాన్ని ఎస్ చేస్తారు. చేయాలనుకుంటే ఎస్, చేయొద్దు అనుకున్నా ఎస్. అలా అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఒక ప్రాసెస్ని, నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి. మీ మాటని ఆజ్ఞగా తీసుకొని, జాగ్రత్తగా వినండి. మీ మాటని, మీ పదాన్ని ఆజ్ఞగా తీసుకొని తదాస్తు దేవతలు ఎస్ అంటారు. ఏమంటారు? ఎస్ అంటారు. భగవంతుడు ఏమంటాడు? ప్రొసీడ్ అంటాడు. భగవంతుడు ఏమంటాడు? ప్రొసీడ్ అంటాడు. ఇది ఫార్ములా. రాసుకోండి. సింపుల్గా లేదా? లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడానికి పిహెచ్డీలు, స్కాలర్షిప్లు తీసుకొని స్కాలర్స్గా మారి
అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, సింపుల్గా లైన్గా అరటిపండు తీసి తినమని ఇస్తున్నా మీకు. ఆ, మీ మాటల్ని తదాస్తు ఏంజెల్స్ ఆజ్ఞగా తీసుకుంటే వాళ్ళు ఎస్ అంటారు, వాళ్ళకి ఎస్ తప్ప నో తెలియదు. దానిని భగవంతుడు లేదా యూనివర్స్ ప్రొసీడ్ అంటాడు అంతే. ఇది ఎప్పటికీ మీకు మైండ్లో ఉండాలి. ఓకేనా? సో ఇది అసలు సూత్రం. అంటే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ భావాలు, ఇవన్నీ కూడా తదాస్తు ఏంజెల్స్కి ఆజ్ఞలు. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ భావాలు, ఇవన్నీ కూడా తదాస్తు ఏంజెల్స్కి ఆజ్ఞలు. అవి జస్ట్ ఎస్ బాస్ అనడమే తెలుసు వాటికి. ఎస్ బాస్ అనడమే తెలుసు. ఇక్కడ ఎస్ బాస్ అని తీసుకుపోయి అక్కడ ఆయనకు చెప్తే ఆడ కూర్చుంటాడు ఆయన. ఆయనకు తీసుకెళ్ళి చెప్తే ఓకే ప్రొసీడ్ అంటాడు ఆయన అంతే. అలా మీ చుట్టే ఉన్నారు వాళ్ళు, చూడండి కొంచెం వాళ్ళని. ఎస్. ఇప్పుడు బిలియనీర్స్ యొక్క మెయిన్ సీడ్ లాగా, అంటే ఒక సీడ్ని మనం నాటితే, భూమిలో నాటితే ఎలాగైతే ఒక మహావృక్షంలా మారుతుందో, బిలియనీర్స్ యొక్క సీక్రెట్ సీడ్ చెప్తాను, రాసుకోండి. సీక్రెట్ సీడ్. సబ్జెక్ట్ ఓకేనా? బోర్ కొడుతుందా? కొత్తగా అనిపిస్తుందా? ఓకే కదా? బిలియనీర్స్గా నేను మారుస్తాననే నమ్మకం ఉందా? నాట్ ఓన్లీ థియరీ పార్ట్, ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఈ సీజన్ 1లో ఉన్న వాళ్ళ యొక్క అదృష్టం ఏంటి అంటే, నాతో జర్నీ చేయబోతారు మీరు. అది మీరు చూస్తారు. ఈ 25th డే తర్వాత నేనే సెలెక్ట్ చేస్తాను పీపుల్ ఎవరు నాతో ఉండాలి అనేది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సృష్టి జరిగినా, అంటే ధనాన్ని సృష్టించేటువంటి ఏ వ్యవస్థ అయినా కూడా సమ్ ఆఫ్ గ్రూప్ పీపుల్ తోటే స్టార్ట్ అయింది. బిల్ గేట్స్ యొక్క ఆలోచనకి 1100 మందికి చెప్తే 11 మంది బిలీవ్ చేస్తే సక్సెస్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా ఉన్నారు. సుధామూర్తి ఎంతమందికి తెలుసండి? సుధామూర్తి ఆయన 5గురు ఫ్రెండ్స్తో కలిసి చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి వాళ్ళ భార్య ఇచ్చినటువంటి మెడలో ఉన్న పుస్తెల తాడు అమ్మించిన డబ్బులతోటి 5గురు ఫ్రెండ్స్ కలిసి చేసిన ఆ ప్రయత్నం ఈరోజు ఏ స్థాయిలో ఉంది చూడండి. కర్ణాటక గవర్నమెంట్ని వాళ్ళు ఆ, ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఎస్ఆర్ నో సార్? అంతేనా కదా? సో సుధామూర్తి వాళ్ళు, నారాయణమూర్తి వాళ్ళు. సో అట్లా అంటే ఒక ఒక కంబైండింగ్, ఒక సినర్జిటిక్ కంబైండింగ్ అనేది నాతో కలవబోతుంది ఈ సీజన్ 1 నుండి. సో మీరు పెట్టిన నమ్మకం యొక్క వాల్యూ అది అలా ఉండబోతుంది అనమాట. సో ఇప్పుడు సీక్రెట్ రాసుకోండి. బిలియనీర్స్ యొక్క సక్సెస్ సీడ్ సీక్రెట్ ఏంటి అంటే సంకల్ప శక్తి. ఈ పదాలని మనం వింటాం, నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ మనకు తెలుసు. తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎస్ సార్, ఇన్ఫోసిస్. సంకల్ప శక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు కదా, సంకల్ప శక్తి కలిగి ఉండండి అని. ఎస్ సార్ నో? భగవద్గీతలో మీరు 6th చాప్టర్ అనుకుంటా చదివితే మీకు అందులో దాని భావం అలానే ఉంటుంది. సో సంకల్పం అంటే, సంకల్పం యొక్క మూలం ఏంటి? మనస్సు. రాసుకోండి. సంకల్పం యొక్క మూలం మనస్సు. మనస్సులో సంకల్పం చేయాలి మనం. మురారి సినిమాలో అంటాడు కదా, నా సంకల్పం అంటే లాస్ట్ క్లైమాక్స్లో. ఎంతమంది చూశారు మురారి మూవీ? మురారి మూవీ వచ్చినప్పుడు నేను 7th క్లాస్. మీరు ఏ క్లాసో తెలియదు నాకు. నేను 7th క్లాసు. స్కూల్ ఎగ్గొట్టి మరి 11 రోజులు 11 టైమ్స్ కంటిన్యూగా చూసినాను నేను ఆ మూవీ. 12th డే రోజు మా డాడీకి దొరికిన. ఆ థియేటర్లో ఉండే పర్సన్ మా నాన్నకు ఫ్రెండ్. ఇంకొక మీకు జోక్ చెప్తా చూడండి. ఆ మూవీ ఎక్కడ చూసినా తెలుసా? సీట్లో కూర్చొని కాదు. ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, అప్పుడు 70 mm ప్రొజెక్టర్స్ ఉండేది. రీల్స్ ఇట్లా తిప్పేవాళ్ళు. నాకు వాళ్ళు ఫ్రెండ్స్. మా స్కూల్ వెనకాలే థియేటర్ ఉండేది. అతను నాకు ఫ్రెండ్. మా నాన్న ఫ్రెండ్, నాకు ఫ్రెండ్. చూడండి నేను అప్పుడే ఫ్రెండ్షిప్ ఎట్లాంటి వాళ్ళతో చేసేవాను. ఒకరోజు తీసుకెళ్ళిండు. రోజు ఏం చేసేవాడిని, అక్కడ ప్రొజెక్టర్ కాడ అందులో ఉండి చూసేవాడిని మూవీ. ఒకరోజు ఆ సినిమా భలే కనెక్ట్ అయింది. డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, 8, 9, 10, 11. ఇక అతనికి భయం వేసింది. ఈ విషయం కనుక వాళ్ళ డాడీకి తెలిస్తే నాకు ఉంటుంది అనుకున్నాడు. 11 రోజులు అవుతుంది నేను స్కూల్కి పోక. మూవీ చూడడం, నెక్స్ట్ మూవీకి ఆయనకు హెల్ప్ చేయడం, మళ్ళీ రివర్స్గా తిప్పాలి ఆ రీల్స్ని. ఆ రీల్స్ రివర్స్లో తిప్పి మళ్ళీ నెక్స్ట్ షోకి దాన్ని రెడీ చేయాలి. ఈ పని నాతోటి చేయించుకేవాడు. నేను మూవీ చూసేవాడిని. అట్లా 11 days కంటిన్యూగా సినిమా చూసిన. అది నా మైండ్లో ఉండిపోతుంది ప్రతి సీన్. నాకు బాగా నచ్చింది. అట్లా ఉండాలి ఫ్యామిలీ అనుకునేవాడిని. అందులో అంటాడు సంకల్పం శక్తి గురించి చెప్తాడు. సంకల్పం గట్టిదైతే
నా జాతకాన్ని నేను మార్చుకుంటా అంటాడు. ఎసార్నో అది ఎక్కడ చేస్తాడు? ఆ సంకల్పం అనేది మనసులో చేయాలి. అందుకే సంకల్పం యొక్క మూలం మనస్సు. రాసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం సీడ్, విత్తనం. సంకల్పాలు చేస్తాం అందరం. 4:30కే స్నానం చేసి కూర్చుంటాను సంకల్పం చేస్తాం. చూసేసరికి 6:30 అవుద్ది. 4:30కి లేవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో ఈ మనసు యొక్క విత్తనాన్ని, నిర్ణయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ తదాస్తు ఏంజల్స్ ఎవరంటే మీ సంకల్పం అనే మనసుతో చేసినటువంటి నిర్ణయాన్ని. ఇదొక విత్తనం, నిర్ణయం విత్తనం అని చెప్పాను కదా, సీడ్. ఈ సీడ్కి రెగ్యులర్గా వాటర్, కావలసినంత వాటర్ పోస్తుంటేనే కదా మొక్కగా మారుతుంది. ఈ వాటర్ పోసే వాళ్ళే తదాస్తు ఏంజల్స్ ఈ మొక్క ఎదగడానికి. అంటే మీ మొదట సంకల్పం ఎవరు చేయాలి? మీరే చేయాలి. మీరు చేసిన సంకల్పాన్ని, అందుకే నేను సన్ లాగా రాసి అందులో మీ సంకల్పం, మీ ఇష్టం, మీరేం చేయాలని రాసి సూర్యకిరణాలు ప్రకాశించినట్టుగా అందులో రాయమని చెప్పాను. వాటికి నీళ్లు పోసే వాళ్ళు ఎవరు? ఆ సీడ్కి తదాస్తు ఏంజల్స్. రాసుకోండి. దీనినే మేనిఫెస్టేషన్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఇంటెన్షన్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రియాలిటీ. ఇంటెన్షన్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రియాలిటీ. బహుశా ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇవి రాసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే మన వాళ్ళు అందులోనే రాసేవారు. అప్పుడు సింపుల్గా అర్థమయ్యేది. కానీ ఆ ప్రొనౌన్సియేషన్లోనే చాలా హీలింగ్ జరుగుతుంది మనకి. ఆ పదాల యొక్క పలకడంలోనే, ఉచ్చరించడంలోనే చాలా హీలింగ్ జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒక హయ్యెస్ట్ సీక్రెట్ చెప్పబోతున్నా. హయ్యెస్ట్ సీక్రెట్, మేనిఫెస్టేషన్లోనే హయ్యెస్ట్ కోడ్ చెప్పాలా? రెడీనా? సిద్ధంగా ఉన్నారా? ఏమద్దా ఇక చాలు సార్ అంటారా? హయ్యెస్ట్ కోడ్, మేనిఫెస్టేషన్లోనే హయ్యెస్ట్ కోడ్. ఈ పదం తెలిస్తే చాలు, ఈ ఒక్క పదాన్ని నీవు నమ్మితే చాలు, 100% నీ జీవితంలో ఏదంటే అది జరుగుతుంది. ఇక పొద్దున్నే లేచి 100 అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ చదవాల్సిన అవసరమే లేదు. ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే. ఓకే, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్. ఓకే, చెప్పన్నా ఇప్పుడు. ఆర్ యూ రెడీ? సిద్ధంగా ఉన్నారా? మేనిఫెస్టేషన్ కోడ్లో హయ్యెస్ట్ కోడ్ ఇప్పటి వరకు. కెన్ యూ గెస్ హయ్యెస్ట్ కోడ్? కోడ్ మీన్స్ నెంబర్. ఓకే, మేనిఫెస్టేషన్లో నేను చెప్పేది, మేనిఫెస్టేషన్లో హయ్యెస్ట్ పదం. ఓకే, కోడ్ కంటే హయ్యెస్ట్ పదం. మేనిఫెస్టేషన్లో మీరు 100 మేనిఫెస్టేషన్స్ చదువుతున్నారు కదా, అందులో హయ్యెస్ట్గా హయ్యెస్ట్ పదం కెన్ యూ గెస్? ఎవరైనా గెస్ చేస్తారా? టైప్ ఇన్ చాట్ బాక్స్. మీరు ఇప్పటి వరకు ఎన్నో సెమినార్లు అటెండ్ అయి ఉంటారు, ఎన్నో వర్క్షాప్లు అటెండ్ అయి ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి. ఆ, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, వర్క్షాప్స్కి అటెండ్ అయి ఉంటారు, జూమ్ మీటింగ్స్కి అటెండ్ అయి ఉంటారు. ఈ సీక్రెట్ తెలుసా మీకు? ఎస్, చెప్పండి. 369 ఐఆమ్, నేను, ఇంకా చాట్ బాక్స్లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు అందరు. ఎస్, ఎస్, చెప్తాను చూడండి. మేనిఫెస్టేషన్లో హయ్యెస్ట్ వర్డ్ కోడ్ ఏంటంటే, హయ్యెస్ట్ వర్డ్ కోడ్ మన వాళ్ళు ఎప్పుడో చెప్పింది. ఉపనిషత్తుల ప్రకారం వరల్డ్లోనే అసలు హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ కోడ్ అది. రాసుకోండి. ఏంటి అంటే, రివీల్ చేయబోతున్నాను. 3, 2, 1. అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి. దీనినే మేనిఫెస్టేషన్ లాంగ్వేజ్లో ఏమంటారంటే, శ్రీలక్ష్మి మేడం గారు చెప్పారు, ఐ ఆమ్ నాట్ లిమిటెడ్, ఐ ఆమ్ ద క్రియేటర్. ఐ ఆమ్ నాట్ లిమిటెడ్, ఐ ఆమ్ ద క్రియేటర్. ఇది మేనిఫెస్టేషన్లో బిగ్గెస్ట్ ట్రూత్ అండి, బిగ్గెస్ట్ ట్రూత్. దీనికి మూలం ఎక్కడి నుండి వచ్చింది? అహం బ్రహ్మస్మి అనే పదంలో నుండి వచ్చింది. దీనికి మూలం ఎక్కడి నుండి వచ్చింది? అహం, నేను, క్రియేటర్. బ్రహ్మస్మి అంటే క్రియేటర్, ఐఎమ్ ద క్రియేటర్. ఓకే, ఇది మీరు 100% నమ్మితే, ఇది 100% మీరు బిలీవ్ చేయరు పరిస్థితులను బట్టి. ఇది మీకు తెలుసు, తెలియదని నేను అనట్లేదు, తెలుసు మీ అందరికీ. పరిస్థితి మారంగానే నాకెందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా చేసావు దేవుడా, దేవుని నిందించడం మొదలు పెడతాం, లేదా హస్బెండ్ని నిందించడం మొదలు పెడతాం, లేదా బాస్ని నిందించడం మొదలు పెడతాం, ఇంకెక్కడో చూస్తాం దానికి సొల్యూషన్ని.
ఆ ప్రాబ్లంకు క్రియేటర్ నువ్వే. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సింది నువ్వే. అదే అహం బ్రహ్మస్మి యొక్క అర్థం. నీవే కారణం దేనికైనా. నీ చుట్టూ జరిగేదానికి యు ఆర్ ద రీజన్. యు ఆర్ ద క్రియేటర్. పాజిటివ్ జరిగితేనే నీకు, నెగిటివ్ జరిగితే హస్బెండ్కి, నెగిటివ్ జరిగితే బాస్కి, పిల్లలపైకి. నువ్వు పుట్టడం వల్లనే ఇలా అయింది. జాగ్రత్త, మాటలలో జాగ్రత్త. నువ్వు వచ్చిన తర్వాత నేను అలా అయింది, నా జీవితంలోకి ఎందుకు వచ్చినావు, ఈ పదాలను పలకకండి. ఓకేనా? ఓకే. సో ఇది బిలియనీర్స్ మైండ్ సెట్లో ఎలా ఉంటుంది ఈ పదం? అహం బ్రహ్మస్మి అనేది బిలియనీర్స్ మైండ్ సెట్లో ఎలా ఉంటుంది రాసుకోండి. సో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్గా తమని తాము రిచ్గా ఊహిస్తారు. రిచ్గా ఊహిస్తారు. ఏమని? సెల్ఫ్ ఇమేజ్ రిచ్. రాసుకోండి, సెల్ఫ్ ఇమేజ్ రిచ్. అవుటర్ ఇమేజ్ రిచ్. వాళ్ళు అంతరంగంగా రిచ్గా ఊహిస్తారు కాబట్టి బయట కూడా రిచ్ అవుతారు. దీన్ని ఏమన్నా ఇన్నర్ వరల్డ్ రిచ్, అవుటర్ వరల్డ్ బికమ్ రియాలిటీ రిచ్. ఇన్నర్ వరల్డ్లో మీరు రిచ్గా ఊహించాలి. ఎప్పుడు కూడా మీరు రిచ్గా ఊహించుకోవాలి, రిచ్గా ఊహించుకోవాలి. అప్పుడే మీరు రిచ్గా మారుతారు. అది రియాలిటీలోకి వస్తుంది. తదాస్తు ఏంజల్ స్పందిస్తాడు. తదాస్తు ఏంజల్ స్పందిస్తాడు. పొరపాటున అమ్మాయి కనిపిస్తే ఏంజల్లా ఉంది అనకండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి ఎవరికన్నా మీరు ఏంజల్లా ఉన్నావు అన్నారు అనుకోండి, రియాక్షన్ ఎలా ఉంటుంది? అట్లా. సో ఏంటి ఈ యొక్క ఏంజల్స్ మన ప్రతి మాటకి కాదు రెస్పాండ్ అయ్యేది, ప్రతి మాటకి కాదు. ఇప్పుడు మైండ్లో రావాలి, అదేంటి ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. గుర్తొచ్చింది ఎవరికైనా? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సమంత డైలాగ్. అదేంటి ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. తెలుసా? ఎవరైనా చూసారా అది? చూడలేదు. నెక్స్ట్ చూడండి. ఓకే. తదాస్తు దేవతలు మన ప్రతి మాటకి కాదు, మన ప్రతి మాటకి కాదు, ప్రతి మాటకి కాదు, మన వైబ్రేషన్స్కి స్పందిస్తారు. రాసుకోండి, మన వైబ్రేషన్స్కి స్పందిస్తారు. మన వైబ్రేషన్స్కి స్పందిస్తారు. సార్ నేను ఇక్కడ ఇంత వాల్యుబుల్ సబ్జెక్ట్ చెప్తుంటే 3-2-1 మీన్స్ అని మీరు అడుగుతున్నారు. నేను చెప్తాను, ఉంది. ఈ బ్రెయిన్లో అనంత విషయం ఉంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈరోజు సబ్జెక్ట్ మనది ఇది. ఇక్కడ ఉండండి సార్, ప్రజెన్స్లో ఉండండి. యాక్సెప్టెన్సీ, ప్రజెన్స్ యాక్సెప్టెన్సీ చేయండి. దీన్ని మీరు అంగీకరించండి. లార్డ్ శ్రీకృష్ణ చేసింది కూడా అదే. అంగీకరించాడు, ప్రతి దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. లార్డ్ శ్రీకృష్ణ యాక్సెప్ట్ చేస్తే మనం ఎంత? ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఇది చెప్తున్నాను, ఇక్కడికే ఆలోచించండి. నేను ఈ పరిధిలోనే తిరుగుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. మీరు మిషన్ని చెక్ చేయడం కాదు, మిషన్ మిమ్మల్ని చెక్ చేయాలి. ఏ సార్ను? అంతే కదా. అట్లా. సో కాబట్టి ఈరోజు ఇది ఇంత డెప్త్ సబ్జెక్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ మీరు ఒక నెంబర్ వాల్యూ ఏంటి సార్, ఈ నెంబర్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో అది మార్చండి. పర్సెప్షన్ చేంజ్ చేయండి. ప్రజెన్స్లో బ్రతకండి. అసలు ప్రజెన్స్లో బ్రతకడమే అసలు సూత్రం. మనం ఇంకా రేపటి క్లాస్లో పాస్ట్, ప్రజెన్స్, ఫ్యూచర్ ఇవన్నీ ఒకే టైం లూప్లో ఉంటాయి. నేను అది చెప్పబోతున్నాను. ఒకే టైం లూప్లో. ఇది తెలుసుకున్నవాడే భగవంతుడు. అది తెలుసుకున్నవాడే అహం బ్రహ్మస్మి అని అనడానికి అర్హుడు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ ఏమంటాడు? నేను నిన్ను చూస్తున్నా, మొత్తం నీ భవిష్యత్తు, నీ ఫ్యూచరు, నీ ప్రజెంటు, నీ యొక్క కర్మలు, నీ పాస్ట్, ఇదంతా నేను చూస్తున్నా అంటాడు ఒకేసారి. జీసస్ క్రైస్ట్ కూడా అంటాడు, ఐఎమ్ ద ఆల్ఫా ఒమేగా అంటాడు. వాళ్ళు ఎందుకు ఈ మాటలు అన్నారు అంటే, మనం అనుకునే టైం లూప్ని దాటి వెళ్ళిపోయారు కాబట్టి మన ఫ్యూచర్ తెలుస్తుంది వాళ్ళకు, మన గతం తెలుస్తుంది. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇప్పుడు మీరు రెస్పాండ్ అయ్యే ప్రతి విషయాన్ని మీరు గతంలో ఒకదాన్ని టచ్ చేస్తారు, ఫ్యూచర్లో ఒకదాన్ని మీరు మార్చబోతారు. మీరు అనుకుంటారు ఐఎమ్ నాట్ బాడీ అని. ఎందుకు అనుకోమంటున్నానంటే, ఐఎమ్ నాట్ బాడీ అని, ఇప్పుడు ఈ బాడీ సోల్తో మీరు ఇక్కడ ఉన్నారు, సేమ్ సోల్ ఇంకెక్కడో ఇప్పుడే పుడుతుంది. మీ సోలే. మీ ఇంకో లైఫ్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఇంకో లైఫ్ ఎక్కడో ఎండ్ అవుతుంది. ఈ 3 పర్సెప్షన్లో ఉంటాం మనం, ఈ 3 పర్సెప్షన్స్లో ఉంటాం. యువర్ సోల్. మీరు అనుకోకండి ఇది ఒక్కటే లైఫ్ ఇక్కడనే ఉన్నాం. ఇది ఇది ఇంకా చాలా డెప్త్గా వెళ్తే చెప్తే సబ్జెక్ట్ నేను స్పిరిచువల్గా. చూడండి, నేను ఒక్కసారి హైవే దిగితే ఎక్కడికి వెళ్తుందో సబ్జెక్ట్. మనం ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నాం, మనం దిగాల్సిన ఎంట్రన్స్ గేట్ నెంబర్ దాటి వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడెక్కడనో తిరిగి వస్తాం కదా. అట్లా ఇప్పుడు సార్ మంచి ప్రశ్నే, కాకపోతే నేను హైవే దిగితే ఇక సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అలా అన్నమాట. సో ఎక్కడున్నాం మనం? సెల్ఫ్ ఇమేజ్ రిచ్గా ఉంటే అవుటర్ ఇమేజ్ రిచ్గా ఉంటుంది. ఇన్నర్ వరల్డ్లో మీరు రిచ్గా ఫీల్ అవుతే అవుటర్ వరల్డ్ మీకు రిచ్గా రియాలిటీలోకి వస్తుంది. తదాస్తు ఏంజల్స్ మాటకి కాదు మీ ప్రతి వైబ్రేషన్స్కి స్పందిస్తారు.
ప్రతి వైబ్రేషన్స్కి ఏంటి వైబ్రేషన్స్? పొడి పొడి మాటలకి, ఈ నోటి నుండి వచ్చే మేనిఫెస్టేషన్స్కి, వీటికి ఏంజల్స్ స్పందించరు. రియల్గా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? అనుకోకుండా కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి. ఎస్ ఆర్ నో? నీళ్ళు వస్తాయి, అది వైబ్రేషన్. ఆ వైబ్రేషన్కు స్పందిస్తారు. అంతేగాని నేను హ్యాపీగా ఉన్నాను అంటే వాళ్ళదే పోరా పో పక్కకెళ్ళి ఆడుకో అమ్మా అంటారు. తదాస్తు ఏంజల్స్. ఎస్ ఆర్ నో? కోపం వస్తుంది, మనిషి ఊగిపోతాడు అంటాం కదా కోపం వచ్చినప్పుడు. అప్పుడు కొన్ని మాటలు అంటాం, చాలా పవర్ఫుల్గా అంటాం, దానికి ఎస్ 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 అంటారు. కోపం వచ్చినప్పుడు మనిషి ఊగిపోతాం ఇట్లా, అప్పుడు చెప్తారు చూసినా, అది వైబ్రేషన్. దానికి రెస్పాండ్ అవుతారు, ఆ వైబ్రేషన్కి రెస్పాండ్ అవుతారు. అంటే పై పై పెదవులతో పలికే అఫర్మేషన్ మేనిఫెస్టేషన్స్కి తదాస్తు ఏంజల్స్ స్పందించరు. మీ వైబ్రేషన్స్కి స్పందిస్తారు. అందుకనే ఫోకస్, మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి దాని మీద ఫోకస్ చేయండి. మీ మాటలని ఎప్పుడు కూడా మెకానికల్గా చెప్పకండి. నేను రివ్యూ చెప్పమన్నా ఏది చేయమన్నా మెకానికల్గా చెప్పకండి, ఓకేనా? ఫీలింగ్ ప్లస్ ఎమోషన్ కలిసినప్పుడు మాత్రమే తదాస్తు ఏంజల్స్ స్పందిస్తారు, వాళ్ళ ఎనర్జీని యాక్టివ్ చేస్తారు. ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్ ఇది కలిసి ఉన్నప్పుడు మాత్రమే తదాస్తు ఏంజల్స్ స్పందిస్తారు, యాక్టివ్ అవుతారు. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమంటారంటే ఎనర్జెటిక్ అలైన్మెంట్ అంటారు. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమంటారంటే ఎనర్జెటిక్ అలైన్మెంట్ అంటారు. ఎనర్జెటిక్ అలైన్మెంట్. సో ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఎనర్జెటిక్ అలైన్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసినప్పుడు జరుగుతుంది. మీరు ఒక కంపెనీ పెట్టారండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ కావాలంటే ఏం చేయాలి? రిక్రూట్ చేయాలి, పిలుచుకోవాలి, రిక్రూట్ చేయాలి, సాలరీ ఇవ్వాలి. మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళు ఎనర్జీని క్రియేట్ చేస్తారు, ఎక్స్పాండ్ అవుతుంది, ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఈ ఎనర్జీ అలైన్మెంట్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఇస్తారో, తదాస్తు ఏంజల్స్ ఎనర్జీని యాక్టివ్ చేస్తారు, అప్పుడు మీకు మనీ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త కొత్త పీపుల్ మీకు కనెక్ట్ అవుతారు, సక్సెస్ చేసే పీపుల్ మీకు కనెక్ట్ అవుతారు. అంటే ఏంజల్స్ ఎవరైతే తదాస్తు ఏంజల్స్ ఉన్నారో మీ యొక్క మాటని కమాండ్గా తీసుకుంటూ మీ వైబ్రేషన్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు, ఫైనల్గా తీసుకుంటారు మీ వైబ్రేషన్ని ఫైనల్గా తీసుకొని ఆయనకు వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఎవరికి? టైప్ చేయండి. భగవంతుడికి, దేవుడికి. ఏ సార్ను? అవును, గాడికి. తదాస్తు ఏంజల్స్ ట్రాన్స్పోర్టింగ్ పాసిబిలిటీస్. రాసుకోండి, తదాస్తు ఏంజల్స్ ఏంటి? ట్రాన్స్పోర్టింగ్ పాసిబిలిటీస్. తదాస్తు ఏంజల్స్. పర్సెప్షన్ మారిందా లేదా? తదాస్తు దేవతలు అంటే మన ఊహల్లో ఉండే పర్సెప్షన్ మారిందా లేదా? సో దీన్నే సైంటిఫికల్గా ఏమంటారంటే ఆర్ఏఎస్ అంటారు. ఆర్ఏఎస్. ఆర్ఏఎస్. దీనిని ఏమంటారంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. ఆర్ఏఎస్ అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. దీని అర్థం ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్ను బట్టి, రాసుకోండి, మన ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్ను బట్టి అవకాశాలను తదాస్తు ఏంజల్స్ ఫిల్టరింగ్ చేసి ఇస్తారు. అవకాశాలను తదాస్తు ఏంజల్స్ ఫిల్టరింగ్ చేసి ఇస్తారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. మన ఫ్రీక్వెన్సీకి మన వైబ్రేషన్స్కి తదాస్తు ఏంజల్స్ తీసుకొని మనకు వచ్చే అవకాశాలను ఫిల్టరింగ్ చేసి ఇస్తారు. ఓకే ఓకే అండి, మీకే టైం అవుతుందని చూస్తున్నాను. మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ను బట్టి తదాస్తు ఏంజల్స్ ఎస్ చెప్పి అవకాశాలను ఫిల్టర్ చేసి ఇస్తారు. ఓకేనా? నిన్న ఒక వీడియో చూసాం మనం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ది. ఆయనకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, బార్లో పనిచేసే అవకాశం వచ్చింది. గుర్తుంది ఆ వీడియో? ఎంతమంది చూశారు? బార్లో చేసే అవకాశం వచ్చింది, వెళ్తుంటే ట్రైన్ యాక్సిడెంట్ అయి క్యాన్సిల్ అయింది. తదాస్తు ఏంజల్స్ ఎలా పనిచేస్తారో చూడండి. ఆ అవకాశాన్ని ఫిల్టర్ చేస్తున్నారు, ఆయన అవకాశాల్ని. మళ్ళీ ఆయన బాత్రూంలో జర్నీ చేసి బెంగళూరు వచ్చాడు, అక్కడ కూడా కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు. తదాస్తు ఏంజల్స్ అవకాశాలను ఫిల్టర్ చేసి 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 ఆయన ఇష్టానికి అనుకూలమైన ప్రశాంత్ నీళ్ళని కలిపారా లేదా? తదాస్తు ఏంజల్స్ అలా ఫిల్టర్ చేసి ఇస్తారు అవకాశాలని.
అలా ఫిల్టర్ చేసి ఇస్తారు. అర్థమైందా? సింపుల్గా అర్థమైందా? ఓకే. సో బిలియనీర్స్ మైండ్ సెట్కి ఒక మూడు తదాస్తు ఏంజల్ టూల్స్ ఉంటాయి. చెప్పాలా? టూల్స్ ఏంజల్ టూల్స్ చెప్పాలా వద్దా? ఏమొద్దా? ఇప్పటికే టైం ఎక్కువైంది సార్ అంటారు. చెప్పమంటారా? కమన్ కమన్ అనండి. ఎస్. ఓకే. ఈరోజు ప్రోగ్రామ్ గురించి రివ్యూ ఇస్తా అంటేనే చెప్తా. వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు. వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు. ఓకేనా? వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు. ఓకే. బిలియనీర్ మైండ్ సెట్కి ఉండే ఒక మూడు టూల్స్ చెప్తాను చూడండి. ఉపనిషత్తులు ప్లస్ న్యూరో సైన్స్ ఈ రెండు కలిపి కన్ఫర్మ్ చేసి చెప్తున్న విషయం నేనేంటంటే నేను చెప్తున్నా, ఏదైనా సరే ఫస్ట్ కన్సిస్టెంట్గా చేయాలండి. ప్రపంచంలో పవర్ఫుల్ టూల్ ఏంటి? కన్సిస్టెన్సీ. ఒకే పనిని రెగ్యులర్గా చేయడానికి మించినటువంటి పవర్ లేదు. కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీగా చేసేదానికే తదాస్తు ఏంజల్స్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తారు. ఎనర్జీని యాక్టివేట్ చేస్తారు. అంటే ఇక్కడ మాటని తీసుకెళ్ళి అక్కడ చెప్తే ఆయన ప్రొసీడ్ అంటాడు కదా, భగవంతుడు ప్రొసీడ్ అన్నాడు కదా, ఈ ప్రొసీజర్ కూడా మళ్ళీ వీళ్ళే ఇస్తారు. అంటే మన యొక్క కృషి, పట్టుదల, మన యొక్క వర్క్ తీవ్రత దీన్ని బట్టే ఇస్తారు వాళ్ళు. సక్సెస్ అవ్వాలంటే ఫార్ములాస్ మారలేదు. సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఈ హార్డ్ వర్క్ని బట్టే మీకు ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఇది తప్ప వేరే ఏది చెప్పినా అది వాళ్ళకు యూజ్ కానీ మీకు యూజ్ కాదు. చెప్పే వాళ్ళకి యూజ్ కానీ మీకు యూజ్ కాదు. ఎందుకంటే చెప్పే వాళ్ళకు అది ఇన్కమ్ అవుతుంది, వినే వాళ్ళకు అది రివార్డ్ అవుతుంది, నచ్చుతుంది, మనకు ఆ మాటలు నచ్చుతాయి. అట్లా బోల్తా పడకండి. ఓకేనా? సో ఇప్పుడు ఆ త్రీ టూల్స్ ఏంటంటే అఫర్మేషన్స్, అంటే కోరుకోవడం. అఫర్మేషన్స్ అనేది నేను కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి నేను రాసిస్తున్నాను. మీరు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళని మీరు కనుక్కోండి. ఉన్నారా ఇక్కడ ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు? ఉంటే ఒకసారి తంబివ్వండి. అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఎమోషన్ ఎన్కోడింగ్. మళ్ళీ చెప్తాను రండి. అఫర్మేషన్స్, ఇవి కన్సిస్టెన్సీగా చేయాలండి. ఈ టూల్స్ని ఈ టూల్స్ని యూజ్ చేస్తేనే కదా పని అయ్యేది. అలా. అఫర్మేషన్స్ నెంబర్ వన్ అఫర్మేషన్స్. నెంబర్ 2 విజువలైజేషన్. నెంబర్ 2 విజువలైజేషన్. నెంబర్ 3 ఎమోషన్ ఎన్కోడింగ్. ఎమోషన్ ఎన్కోడింగ్. నెంబర్ 3 ఎమోషన్ ఎన్కోడింగ్. ఈ మూడింటిని కూడా ఈ మూడింటిని కూడా కన్సిస్టెంట్గా చేయాలి. కన్సిస్టెంట్గా చేయాలి. సో దీన్ని ఏమంటామంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇదేంటి? బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీని మారుస్తుంది. నా కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళని కూడా బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీని మారుస్తున్నా. సో బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మళ్ళీ? అంటే మన ఆలోచనలు, భావాలు, అలవాట్లు అన్నీ బ్రెయిన్ వేవ్స్ మీద పనిచేస్తాయి. మన ఆలోచనలు, ఫీలింగ్స్, భావాలు అంటే ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మన యొక్క బ్రెయిన్ వేవ్స్ మీద పనిచేస్తాయి. ఆల్ఫా, టీటా ఇవన్నీ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం కదా. అలా. సో ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ ప్లస్ ఫ్రీక్వెన్సీ రాయండి. నా కౌన్సిలింగ్కి వస్తే ఏమవుతుందో చెప్తున్నా సైంటిఫికల్గా. న్యూరోప్లాస్టిసిటీ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ రీవైరింగ్ మోడ్. రీవైరింగ్ మోడ్. రీవైరింగ్ మోడ్. న్యూరోప్లాస్టిసిటీ అంటే మన యొక్క బ్రెయిన్ ఎప్పుడు కూడా కొత్త కనెక్షన్స్ కోరుకుంటుందండి. మన బాడీకి వయసు కానీ మన బ్రెయిన్కి వయసు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్కి వయసు ఉండనే ఉండదు. మన బాడీకి, మన మనసుకు వయసు ఉన్నదని భావిస్తాం మనం, కానీ మీ బ్రెయిన్కు వయసు ఉండదు. రాసుకోండి. న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు కొత్త కనెక్షన్స్ని సృష్టించడం, దానికి ఆ ఎనర్జీ ఉంటుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్కి న్యూ కనెక్షన్స్ని సృష్టించేటువంటి ఎనర్జీ ఉంటుంది. ఒకసారి నీకు వీడియో చూపిస్తాను చూడండి. ఒకసారి ఒకసారి చూడండి, ఈ వీడియో చూడండి.
Not so long ago, many scientists believed that the brain did not change after childhood, that it was hardwired and fixed by the time we became adults. But recent advances in only the last decade now tell us that this is simply not true. The brain can and does change throughout our lives. It is adaptable, like plastic. Hence, neuroscientists call this neuroplasticity. How does neuroplasticity work? If you think of your brain as a dynamic, connected power grid, there are billions of pathways or roads lighting up every time you think, feel, or do something. Some of these roads are well travelled. These are our habits, our established ways of thinking, feeling, and doing. Every time we think in a certain way, practice a particular task, or feel a specific emotion, we strengthen this road. It becomes easier for our brains to travel this pathway. Say we think about something differently, learn a new task, or choose a different emotion. We start carving out a new road. If we keep travelling that road, our brains begin to use this pathway more, and this new way of thinking, feeling, or doing becomes second nature. The old pathway gets used less and weakens. This process of rewiring your brain by forming new connections and weakening old ones is neuroplasticity in action. The good news is that we all have the ability to learn and change by rewiring our brains. If you have ever changed a bad habit or thought about something differently, you have carved a new pathway in your brain and experienced neuroplasticity firsthand. With repeated and directed attention towards your desired change, you can rewire your brain. You can rewire your brain. మీ బ్రెయిన్ని మీరు మార్చొచ్చు, ఫ్రీక్వెన్సీని మార్చొచ్చు. సో ఈ ఫ్రీక్వెన్సీని ఎలా మారుస్తానంటే, సో ఈ ఫ్రీక్వెన్సీకి మనం గ్రాబోవై కోడ్స్ని యాడ్ చేస్తాం. గ్రాబోవై కోడ్స్ సో అంటే నెంబర్స్ రూపంలో ఉన్న ఫ్రీక్వెన్సీని కమాండ్గా తీసుకుంటుంది బ్రెయిన్ అనేది. నెంబర్స్ రూపంలో ఉన్న ఫ్రీక్వెన్సీని కమాండ్స్గా తీసుకుంటుంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్కు డైరెక్ట్గా వెళ్ళే లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏ భాషలో ఏ రూపంలో ఉంటుంది? బైనరీ రూపంలో ఉంటుంది. సార్ నో సాఫ్ట్వేర్ కాంతారావు సార్, అంతేనా? బైనరీ రూపంలో ఉంటుంది. సో మన బ్రెయిన్ కూడా ఈ గ్రాబోవై కోడ్స్ ఈ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తుంది. సో మన ఆలోచనల్ని, మన ఎనర్జీని కలిపితే మన బ్రెయిన్ వేవ్స్ని మారుస్తాయి. ఆలోచనలు, ఎనర్జీ. ఎనర్జీ ఎవరు? మళ్ళీ తదాస్తు ఏంజల్స్, ఈ గ్రాబోవై కోడ్స్, మన థాట్స్. ఇవి మారుస్తాను. ఈ మార్చడం వల్ల ఏంటి? డైరెక్ట్గా మన బ్రెయిన్ వేవ్స్ని మారుస్తాయి. సో కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు అది ఇప్పటికే ఫీల్ అయి ఉంటారు, దాన్ని అనుభవించి ఉంటారు. సో టార్గెటెడ్ పర్సన్ బ్రెయిన్ వేవ్స్పై మనం ప్రభావం చూపించండి. ఈ గ్రాబోవై కోడ్స్ని మన ఎనర్జీతో, ఫ్రీక్వెన్సీతో టార్గెటెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనిపై ప్రభావం చూపించవచ్చు మనం, మన ఫ్రీక్వెన్సీని మారుస్తూ. అంటే రాసుకోండి, ఆలోచన ప్లస్ గ్రాబోవై కోడ్స్ ప్లస్ ఫీలింగ్స్. రాయండి, ఆలోచన ప్లస్ గ్రాబోవై కోడ్స్, జిఆర్ కోడ్స్ అని పెట్టుకోండి, మీకు తెలుస్తుంది ఈజీగా. ప్లస్ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇన్స్ట్రక్షన్స్ టు బ్రెయిన్. ఎనర్జీ ఇన్స్ట్రక్షన్ టు బ్రెయిన్ సైంటిఫికల్గా నిరూపితం ఇది. సో పర్సనల్ కౌన్సిలింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, సార్ ఏమైనా జాతకాలు చూస్తాడేమో, న్యూమరాలజీ చూస్తాడేమో అనుకుంటారు. నో, సైంటిఫికల్గా మీ బ్రెయిన్ వేవ్స్ని చేంజ్ చేస్తాను, ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తాను. చేంజ్ చేస్తాను అనేకంటే మీరే చేంజ్ చేసుకుంటారు, మీరే బాధ్యులు. నేను చెప్తాను, అది చేయాల్సింది మీరు. నేను గూగుల్ మ్యాప్ లాంటివన్నీ, డెస్టినేషన్ బ్లూ లైన్ గీసి చూపిస్తాను. మీరు ఆ లైన్లో డ్రైవ్ చేస్తారా? కన్ఫ్యూజ్ అయ్యి దారి తప్పిపోతారా? హైదరాబాద్లో ఎలా ఉంటుందండి, మనం గూగుల్ మ్యాప్ కొంచెం మిస్ అయితే అది ఎక్కడెక్కడెక్కడ నుంచో కనెక్ట్ చేస్తుంది. డెస్టినేషన్ అయితే చేరుతాం, అంటే నా చేయి పట్టుకుంటే, నాతో కనెక్షన్లు ఉంటే డెస్టినేషన్ అయితే చేరుతారు. నేను చెప్పింది చేస్తే స్ట్రైట్గా వెళ్తారు. లేదంటే అలా 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 ఓఆర్ఆర్ దిగినాం అనుకోండి, కచ్చా రోడ్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఊర్లు వస్తాయి, అసలు అర్థం కాదు ఇక మళ్ళా. అలా ఓకేనా? రాశారు కదా, ఆలోచన ప్లస్ జిఆర్ కోడ్స్ ప్లస్ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ ఇన్స్ట్రక్షన్ టు బ్రెయిన్. సైంటిఫికల్గా దీన్ని ఏమంటారంటే వైబ్రేషనల్ రీప్రోగ్రామింగ్ అంటారు. వైబ్రేషనల్ రీప్రోగ్రామింగ్ అంటారు. అది నేను చేసేది కౌన్సిలింగ్లో అదే, వైబ్రేషనల్ రీప్రోగ్రామింగ్. బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మార్చడం, బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చడం.
దాని ద్వారా ఏమవుతుంది? న్యూ థాట్స్, కొత్త ఆలోచనలు పుడతాయి, న్యూ హ్యాబిట్స్ ఏర్పడతాయి, పర్సెప్షన్ మారుతుంది వ్యక్తుల పట్ల. నాకు డబ్బులు రావట్లేదు 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 అన్న వ్యక్తికి వాళ్ళ యొక్క గ్రాబవై కోడ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి గ్రాబవై కోడ్ని నేనే ఓన్గా స్క్రిప్ట్ చేసి రాసి చెప్తాను. దాన్ని బట్టి మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆ ఆ అవతల వ్యక్తి మీకు స్పందిస్తాడు ఏదో ఒక విధంగా, మీకు స్పందించని వ్యక్తులు కూడా స్పందిస్తారు. ఓకేనా? సో అట్లా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది. ఓకే, చివరికి వచ్చేసాం. నేను ఒక కోడ్ చెప్తాను, రాయండి. యువర్ బ్రెయిన్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ బేస్డ్ మిషన్. యువర్ బ్రెయిన్, యువర్ అన్న కాడ ఐఆమ్ అని రాసుకోండి. రీసెంట్గా ఏదో చూశాను నేను, ఆ, ఏదో మూవీలో, కిరణ్ అబ్బవరం మూవీ. ఎగ్జామ్ హాల్లో ఏం చేశాడు చూసారా? రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. కాపీ కొడతాడు. ఆ అమ్మాయి ఇలా రాసి ఇలా క్యాన్సిల్ చేస్తుంది, వాడు కూడా ఇలా రాసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు వెనకాల ఎగ్జామ్ హాల్లో. యువర్ బ్రెయిన్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ బేస్డ్ మిషన్ అంటే మీరు మై బ్రెయిన్ అని రాసుకోండి. యువర్ బ్రెయిన్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ బేస్డ్ మిషన్. యువర్ బ్రెయిన్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ బేస్డ్ మిషన్. వెన్ యూ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ, వెన్ యూ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ, యూ చేంజ్ ఎంటైర్ రియాలిటీ. వెన్ యూ చేంజ్ the frequency, when you change the frequency, you change the entire reality. You change the entire reality. వాస్తవాన్ని మీరు మారుస్తారు. కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి తెలుసు అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. రాసారా? ఓకే. ఇప్పుడు మీకు బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఒక 3 గ్రాబోవై కోడ్స్ చెప్పనా? అది యాక్టివ్ చేసుకుంటారా ఈరోజు? చేశాను చెప్పాలా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే, పవర్ఫుల్ కోడ్స్ చెప్తాను చూడండి, ఒక 3. ఆ కోడ్స్ ఎలా వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను, రాసుకోండి. ఎమోషనల్ హీలింగ్. ఎమోషనల్ హీలింగ్. మనం ప్రతి దానికి స్పందిస్తూ ఉంటాం. ఎమోషనల్గా వీక్ అని అంటారు మనల్ని బయట వాళ్ళు. వాళ్ళకి వీక్ ఏమో, మనకేం వీక్ కాదు. మీరు ఎమోషనల్గా స్పందిస్తే స్పందించండి, అది మీరు. ఎందుకు వాళ్ళ పర్సెప్షన్లో మిమ్మల్ని మీరు చూస్తారు? నేను చూడండి, నేను చూడడానికి ఇంత గంభీరంగా ఉన్నా కదా, సినిమా చూస్తే ఏడుస్తా. ఏదైనా మూవీ వస్తే ద్రవించిపోతుంది నా హృదయం. అట్లా అది నేను. నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకోనియండి. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే నవ్వేవాళ్ళు, అరే నువ్వేందిరా ఏడుస్తున్నావు అని. అది నేను. నేను ఎందుకు మార్చుకోవాలి? నా ఫీలింగ్ అది. సో ఎమోషనల్ హీలింగ్ కోసం టీటా ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ కోడ్ చెప్తాను, రాసుకోండి. గ్రాబవై కోడ్ 963 స్పేస్, కొంచెం స్పేస్ వదిలి 741, లిటిల్ స్పేస్ వదిలి 741, కొంచెం స్పేస్ వదిలి 218. ఇవి సైంటిఫికల్గా ప్రూవెన్ చేయబడ్డటువంటి బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ. మెథడ్ను కంప్యూటర్ చిప్తో చూపించారా లేదా వీడియోలో? కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి ఏంటి బైనరీ లాంగ్వేజ్లో ఉంటుందా లేదా? అలా. నెక్స్ట్, క్రియేటివిటీ అండ్ లెర్నింగ్. నెంబర్ మరోసారి చెప్పాలా? 963 741 218. నెక్స్ట్ వన్, క్రియేటివ్ అండ్ లెర్నింగ్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, క్రియేటివ్గా ఆలోచించడానికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఆల్ఫా స్టేటస్, మన బ్రెయిన్ యొక్క ఆల్ఫా స్టేటస్. కోడ్ చెప్తాను, రాయండి. 888 లిటిల్ స్పేస్ వదిలి 912 మళ్ళీ కొంచెం స్పేస్ 818. 818 ఇదేంటి? క్రియేటివిటీ అండ్ లెర్నింగ్ కోసం. ఒక రోజులో ఒక కోడ్నే మీరు ట్రై చేయాలి. ఇక చెప్పాను కదా అని మొత్తం రాయకండి, ఓకేనా? ఇంకొకటి చెప్పనా? బ్రెయిన్ రీవైరింగ్ అంటే మన బ్రెయిన్ని కొత్తగా 20 ఏళ్ళు అన్నానంటే 20 ఇయర్స్లోకి మీరు వెళ్ళిపోతారు. ఆ బ్రెయిన్ని మీరు రీవైరింగ్ చేసుకుంటారు. ఇదేంటి? సూపర్ ఫోకస్ అండ్ జీనియస్ మోడ్. జీనియస్గా ఉండాలా?
మనల్ని ఎవరైనా జీనియస్ అన్నారనుకోండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలా ఈ సూపర్ ఫోకస్ జీనియస్ మోడ్లో ఉండే కోడ్ చెప్తాను రాసుకోండి. ఇది పిల్లలకు యూజ్ అవుతుంది. మీరు పిల్లలే కదా. ఎస్ సార్. పిల్లలే కదా. 20 years, జస్ట్ 20 years. అందుకే మీకు చెప్తున్నా. రాసుకోండి 214 చెప్తాను చెప్తాను సార్. తొందరపడకండి. హౌ టు యూజ్. నారు వేసిన వాడు నీరు పోయక మానుతాడా. ఓపిక, పేషెన్సీ. పేషెన్సీలోనే ఉంది సక్సెస్. ఓకేనా. ఆ, రాయండి కోడ్. 214 ఇచ్చి 543 543 901. 214 543 901 901. ఇవి 3 కోడ్స్. ఇంకొకటి చెప్పనా. చెప్పనా. మీ మీ కర్మలని ఓల్డ్ ప్యాటర్న్స్ని రిలీజ్ చేయడానికి, ఓల్డ్ ప్యాటర్న్స్ని అంటే మనం కొన్ని ఫిక్స్ చేసి ఉంటాం, ఇది ఇంతే అది అంతే అని కదా, వాటిని రిలీజ్ చేయడానికి కోడ్ ఏంటంటే 819 819 కొంచెం స్పేస్ వదిలి 498 కొంచెం స్పేస్ వదిలి 719. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కోడ్స్ అండి మన బ్రెయిన్కి సంబంధించి. పవర్ఫుల్ కోడ్స్ 819 498 719. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలి సంపత్ సార్. ఇప్పుడు ఈ కోడ్స్ని ఎలా యూజ్ చేయాలి. రోజుకు ఒక్క కోడ్ను మాత్రమే వాడండి. యూజ్ ఓన్లీ వన్ కోడ్. ఏం చేయాలంటే మీరు మెడిటేషన్లో కూర్చుంటారు కదా, మెడిటేషన్లో కూర్చోండి మీరు. మెడిటేషన్లో బ్రీత్ యువర్ అబ్జర్వ్, మన మ్యూజిక్ ఉంది కదా యూట్యూబ్లో, ఆ మ్యూజిక్ అయినా పెట్టుకోండి, లేదా మ్యూజిక్ లేకుండానైనా కూర్చోండి బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ. అప్పుడు ఏం చేయాలి. ఎగ్జాంపుల్, మనం బ్రెయిన్ రీవైరింగ్ కోడ్ ఉంది. మీరు మెడిటేషన్లో కూర్చుంటారు, ఆ కోడ్ని ఇలా ఊహించండి. ఎగ్జాంపుల్గా 214 543 ఇలా చెప్పండి. 214 543 901. నా బ్రెయిన్కి నా బ్రెయిన్ న్యూ కనెక్షన్స్ని సృష్టిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసే విధానం ఈ కోడ్స్ని. మెడిటేషన్లో ప్రశాంతంగా కూర్చొని కామ్ మైండ్ సెట్ వచ్చాక, ఆలోచనలన్నీ వెళ్ళిపోయాక, ఈ కోడ్ని, ఒకటే కోడ్ని 214 543 901 నా బ్రెయిన్ న్యూ కనెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. అది అనుకుంటూ ఊహించండి. అట్లా ఒక్కో కోడ్ని మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. డైలీ వన్ కోడ్, ఓన్లీ వన్ కోడ్. సో ఇది ఈరోజు క్లాస్. ఎలా ఉందండి. ఎక్సలెంటా, మారోలేసా, సూపరా, డూపరా, ఎలా ఉంది. ఓకే. సో మనం చివరికి వచ్చేసాం. ఇంకా 5 minutes టైం ఉంది. ఈ 5 minutes మెడిటేషన్తో క్లోజ్ చేద్దాం. మెడిటేషన్తో స్టార్ట్ చేద్దాం, మెడిటేషన్తో క్లోజ్ చేద్దాం. అదే ఓన్లీ ఎక్సలెంట్ టూల్ మనకి కదా. సో సిట్ బ్యాక్, రిలాక్స్డ్గా కూర్చోండి.